హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. అందే సత్యం రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆంజనేయ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు, అధికార ప్రతినిధి. సుందరరామ శర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ రెండు కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, ప్లీనరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ముగిసిన తర్వాత ముగిసే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పుడు రాబోయే రోజులలో ఎన్నికల ఎజెండాగా మారబోతోంది. అది సంక్షేమ పథకాలు. వాస్తవంగా గత కొన్ని ఏళ్లుగా 3 ఏళ్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఆ సంక్షేమ పథకాలు పప్పు బెల్లాలు లాంటివి ప్రజల్ని ప్రభుత్వపు సొమ్ముతో కొంటున్నారు అన్నటువంటి విమర్శలతో పాటుగా ఇలా అయితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అధ్వాన్న పరిస్థితికి వెళ్ళిపోతుంది అంటూ విపక్షాలు విమర్శిస్తూ వచ్చినాయి. సంక్షేమ పథకాలు అనేటువంటిది జాతికి నష్టం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తూ వచ్చినాయి. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అన్నటువంటిది తెలుగుదేశం కనుక అధికారంలోకి వస్తే ఎత్తేస్తారు అన్నటువంటి ప్రధానమైనటువంటి నినాదంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పమంటున్నారు. ప్రభుత్వం మారితే కనుక సంక్షేమ పథకాలు ఎత్తేస్తారు అని. ఇక్కడ 2 కోణాలతో కూడినటువంటి ఒక సమస్య. ఒకటి, విపక్షాలకి సంక్షేమ పథకాలు ఎత్తేస్తాము అంటే కనుక ప్రజలు ఓట్లు వేస్తారా లేదా అన్నది. రెండవ సమస్య ఏంటంటే ఎత్తేయం కొనసాగిస్తాము అంటే కనుక అయితే మరి ఇప్పటిదాకా మేము చేసింది తప్పెలా అవుతుంది అన్నటువంటి ప్రశ్న. ఈ విధమైన ట్రాప్లోకి లాగుతూ వచ్చినటువంటి రాజకీయం దీనికి ఏం చెప్తుంది? విపక్షం ఎలాంటి ఎత్తుగడ వేస్తుంది? నెంబర్ 2 వచ్చేటప్పటికి ద్రౌపది ముర్ము ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థి ఎన్డీఏ తరఫున ఆమె ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నారు, రేపే వస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో మీటింగ్, తర్వాత జగన్మోహన్ రెడ్డితో మీటింగు మద్దతు కోరబోతున్నారు. ఇక్కడే ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఓవరాల్ లెక్కల్లో చూస్తే 0.65% ఓట్లు ఉన్నాయి. ఒక 3 ఎంపీలు లోక్సభలో, ఒక ఎంపీ రాజ్యసభలో, ప్లస్ ఆంధ్రప్రదేశ్లో 23 మంది శాసనసభ్యులు, అలాగే శాసన మండలి సభ్యులు ఉన్నటువంటి నేపథ్యం. శాసనసభ్యులు వీళ్ళతో మెయిన్ కాబట్టి ఇక్కడ ఓటుకి సంబంధించిన అంటే మండలి సభ్యులతో అవసరం ఉండదు, ఇక్కడ వీళ్ళ ముగ్గురిది ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఇక్కడ సమస్యల్లో తెలుగుదేశం పార్టీని అసలు అటు ఎన్డీఏ కలవట్ల, ఇటు యూపీఏ కలవట్లేదు, లేదు తెలుగుదేశం కూడా ఎవరికి మద్దతు ప్రకటించలేదు. ఏం జరుగుతుంది? ఈ రాజకీయం ఏ వైపుకి వెళ్తుంది? ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం. జగన్ విసిరిన సవాల్ ఏదైతే ఉందో దానికి జవాబు ఏముంది? శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సాయి గారు, మొదట మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న వివిధ పార్టీ నాయకులందరూ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ వారికి మొదటి నమస్కారాలు. ప్లీనరీ బాగానే హంగామాగా అధికార బలంతో బ్రహ్మాండంగా జరిగింది. తరలించిన టార్గెట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు 700 బస్సులతో నింపారు. 2 రోజులు వాళ్ళ పండగ జరుపుకున్నారు. సరే, పార్టీ ప్లేనర్ అనేది పార్టీ కార్యక్రమం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ విధంగా పర్సనల్ గా తీసుకొని చేసుకోవచ్చు, జయప్రదం చేసుకోవచ్చు. అయితే అధికార దుర్వినియోగం అనేది బాగా జరిగిందని స్పష్టంగా కనపడుతుంది. ప్లేనరీ ఏ విధంగా జరిగిందన్నప్పుడు అసలు అది ఫ్లాప్ షో అని నేను అంటున్నాను. ఎందుకంటే అమ్మ రాజీనామాతో జరిగింది దాని గురించి చర్చ వద్దు సార్, టైం దండగా. మనం టాపిక్ మీదకి వెళ్దాం ప్లీజ్. ప్లేనరీ ఎలా జరిగింది అన్న దాని మీద చర్చ దండగా. అవి మంచిగా చెడు అనేది జనాలు డిసైడ్ చేస్తారు. బేసిక్గా ఇక్కడ పాయింట్ అలా సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు అన్నటువంటిది మీరు వస్తే ప్లీనరీలో తీసుకుని నిర్ణయాలే. ఎందుకంటే మేము సంక్షేమ కార్యక్రమాలని కొనసాగిస్తాం. మీకు సవాల్ విసిరారు, మీరు వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు అని మీకు ఒక ట్రాప్ గీశారు. ఖచ్చితంగా ఇక్కడ కొన్ని విషయాలు మెయిన్ గేమ్ అనేది కూడా కనపడతా ఉంది. మేము వస్తే పథకాలు రద్దు చేస్తాం. మేము చెప్పామా? ఎందుకు చెప్పామా? ఎప్పుడు చెప్పామా? ఎక్కడ చెప్పాము? జగన్మోహన్ రెడ్డి గారికి చెవులో చెప్పామా? లేదంటే వాళ్ళ పార్టీ నాయకులకి ఏమైనా లెటర్ పంపించామా? తెలుగుదేశం పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని మేమేం చెప్పాల. దాన్ని బూచిగా చూపించి ప్రజల్లో మళ్ళీ 175 స్థానాలు మాకు ఇవ్వండి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఒక మెయిన్ గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడారు. ఆ మెయిన్ గేమ్ అందుకే అటర్ ఫ్లాప్ షో అని చెప్తున్నాం. ఇప్పటికే సంక్షోభం అనే పేరుతో సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి 1,000 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. మీరు చెప్పిన పథకాలే, మీరు చెప్పిన నవరత్నాలు నకిలీ రత్నాలు అయిపోయినాయి. మీరే చెప్పండి, రైతు భరోసా 1,50,000 కోట్ల రూపాయలు ఇచ్చారంట. ఎక్కడ ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో ఆ యొక్క శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుండేది.
అలా చేసుంటే రైతులకు 3,000 మంది ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. చాలా ఇబ్బందులు రైతులు. ఇప్పుడు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు కదా కడప జిల్లాతో సహా. అటువంటి సిచ్యువేషన్ లో రైతు భరోసాని మీరు కాలు రాశారు. కొన్ని లక్షల మందికి ఇవ్వాల్సిన తగ్గించేసి దాదాపు మీరు 45,000 మందికి, 65 లక్షల మందికి ఇవ్వాల్సిన రైతులకి 45,000 మందికి ఇచ్చేశారు మీరు. దీన్ని చాలా అసలు ఎంత కుదించాలో దానికి రేషన్ కార్డులని అవని ఇవని ఏదేదో కొన్ని కండిషన్స్ పెట్టి తోసేశారు. రైతు భరోసా కాస్త గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు అమ్మ ఒడి 83 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు ఇస్తామని చెప్పారు మీరు మీ పేపర్లో. మీ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో రాశారు. కానీ 45 లక్షల మందికి ఇచ్చారు అమ్మఒడి ఏమైంది? ఇది సంక్షోభమా? ఏ కారణం మీద అమ్మఒడిని తోసేశారు నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ ఇలా ఎత్తుకుంటా పోతుంటే పెన్షన్తో సహా, పెన్షన్ కూడా గతంలో మేము 73 లక్షలు ఇస్తా ఉంటే దాన్ని సగానికి కోసేశారు. దానికి కారణం ఏంటంటే అనేక కారణాలు, ఎకనామిక్ కారణాలు, ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, 2 వీలర్ ఉందని చెప్పి ఏదేదో కారణాలు పెట్టారు. వాలంటీర్ వస్తాడు, మీరు కుటుంబం ఇంకా విభజన కాలేదు, మీ అమ్మగారికి పింఛను వస్తుంది కాబట్టి మీకు రాదు, ఏదో కారణాలు చెప్పి తీసేస్తున్నారు. అది అకౌంటబిలిటీ రాలేదని చెప్పి, జాయింట్ అకౌంట్ లో ఉందని చెప్పి ఇంకా బ్రహ్మాండమైన ప్రకటనలు చేసుకొని మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం, అది కూడా పేరు కూడా సంపూర్ణ మద్య నిషేధం. 6-7 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రోజు 22,000 కోట్ల రూపాయలు పెంచుకున్నారు. అంబేద్కర్ హాల్ అని పెట్టుకున్నారు, ఏవో పెట్టుకున్నారు మీరు. ఈ రోజు మద్యాన్ని తొంగలో దొక్కి అమ్మ అక్క చెల్లెల తాలుబొట్లు పెంచుకొని పోయి తాగేస్తున్నారు జనాలు. మహానుభావులు ఈ రోజు 25,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ కుదబెట్టి కూడా అప్పులు ఇచ్చారు. మళ్ళీ 800 కోట్ల రూపాయలు బాండ్లు అప్పులు తీసుకొచ్చి పెట్టుకున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఏమయ్యో నాకు అర్థం కాలేదు. మహానుభావులు తాగుబోతులు ఇంట్లో ఉండేవైనా లేకపోతే కష్టాగేది లేకపోతే కుదబెట్టుకొని తాగుతారు. మా జగన్మోహన్ రెడ్డి గారు తాగుబోతులనే కుదబెట్టి 25,000 కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల రూపాయలు బాండ్లు తెచ్చుకున్నారు. చాలా తెలివైనోడు, వ్యాపారస్తులు చేసుకుంటున్నాడు. ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉంది సార్? ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్లో ఉంది సార్? ఆరోగ్యశ్రీ డాక్టర్లందరూ చేతులు ఎత్తేసారు మీరు డబ్బులు ఇవ్వలేదని. ఏదో కొన్ని రోగాలకు మీరు అప్పుడు 150 200 ఫస్ట్ ఉన్నింది, దాన్ని 1,500 చేశారు. ఏ రోగానికి ఇప్పుడు శిక్ష లేదు కదా. అసలు ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇచ్చేవాడే లేదు కదా. హాస్పిటల్కి వెళ్ళి పలానా జబ్బు అని చెప్తే ఆరోగ్యం తీసుకునేవాడే లేడు కదా. వైట్ రేషన్ కార్డు ఉందా, అది గతంలో కండిషన్స్ ఉండేవి, ఇవి కూడా లేవు కదా. అసలు ఆరోగ్యశ్రీ ఉందా? మన రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు? పేదవాళ్ళకి కష్టం వస్తే 108 వస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 1,500 అంబులెన్స్, 1,050 అంబులెన్స్లు పెద్ద ఎత్తున కెమెరాలు పెట్టి, డ్రోన్ కెమెరాలు పెట్టి జెండా ఊపి ప్రారంభించారు. మరి ఏమయ్యాయి సార్ అవన్నీ 108లని? ఎక్కడ పోయింది ఆరోగ్యశ్రీ నాకు అర్థం కాలేదు. ఇవన్నీ నవరత్నాలు కదా, ఏమైంది? ఫీజు రీఎంబర్స్మెంట్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, కాలేజీలకు డబ్బులు జరగకుండా వాళ్ళు హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాకుండా మానే పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలకి. మరి ఫీజు రీఎంబర్స్ సక్సెస్ అయిందా? ఇవన్నీ సంక్షోభం కార్యక్రమాలే కదా. ఎందుకు మీ సంక్షోభ కార్యక్రమాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయినాయి? ఈ రోజు పిల్లల పరిస్థితి ఎందుకు ఈ విధంగా దారుణం అయిపోయింది? పేదలకు ఇళ్ళు, ఇది కూడా నవరత్నాల భాగమే. ఎక్కడిచ్చారు మీరు? ఆవ బొమ్ముల్లో, చెరువుల్లో, పొరంబోకుల్లో, కాలువల్లో, ఊరికి 30 కిలోమీటర్ల అవతల ఇస్తే ఆ తొండలు గుడ్లు పెట్టలేని పరిస్థితి ఏర్పడతాం. పోయే దారి లేదు, హాస్పిటల్ వస్తే పరిగెత్తి వచ్చే దారి లేదు, సిమెంట్ ఇటుకలు మోసుకుపోవాలంటే కూడా బాట లేదు. అటువంటి సిచ్యువేషన్ లో పేదలు తీసుకుపోయారు, ఊరికి అవతల బారేస్తే, వెలివేసాడు బారేస్తా అంటే ఏం చేయాలి మీరు? ఇంకా ఆసరా పథకం ఇది ఉందో లేదో నాకు తెలియదు, ఇంకా పిఎస్సి రద్దు, జాబ్ కార్డు, ఇవన్నీ మీరు చెప్పిన నవరత్నాలే కదా, మీరు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు కదా. ఈ సంక్షేమం పేరుతో మీరు బ్రహ్మాండంగా అప్పులు చేసి పెద్ద పేదలను దోచుకుందండి. ఒక 10 రూపాయలు నాకు చిన్న కథ వచ్చింది సార్. నేను బస్సులో పోతుంటే మా ఫ్రెండ్ చెప్పిన కథ ఇది, మీకు చిన్న పిట్ట కథ, ఒక 2 సెకండ్లో ముగిస్తా. టికెట్ తీసుకోవాలి, కండక్టర్ అడిగితే ఆయన చేతిలో డబ్బులు లేవు, అటు ఇటు తిరిగాడు, ఏం అర్థం కాల. పర్సు ఎవరో కొట్టేశారు. చివరికి ఆయన అందరూ తిరుగుతున్నారు, కండక్టర్ దిగే ముందు అవసరం లేదు, టికెట్ అవసరం లేదు, దిగే తోచేస్తున్నారు బయటికి. అప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి, ఏందా 10 రూపాయల టికెట్ కోసం ఆయన తోచేస్తున్నారు, నేను ఇస్తాను ఆయన డబ్బులు, ఆ టికెట్ తక్కువ ఆయనకి ఇస్తాడు. అప్పుడు అందరూ బ్రహ్మాండంగా తప్పడతారు, అబ్బా పేదవాడిని ఆదుకున్నారని. చివరికి విషయం ఏంటంటే ఆ పర్సు కొట్టేసింది ఆయన్ని. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు జేబుల్లో డబ్బులు కొట్టేసి చివరికి పితరకాసు వ్యాపారం చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఈ సంక్షోభ కార్యక్రమం అంతా కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షోభ కార్యక్రమాలను మేము ఇంకా కొనసాగిస్తామని పైన మాకు తెలుగుదేశం పార్టీ పైన స్పష్టత ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇంకో పథకాలను రంగు మార్చి పేర్లు మార్చి పెట్టుకోండి, మాకు అవసరం లేదు. మేము తెలుగుదేశం పార్టీగా పథకాలను సమీక్షించి ఏది ప్రజలకు నిజంగా న్యాయంగా చేరుతుందో వాటిని పరిశీలించి ఖచ్చితంగా దానికి ఏమి యాడ్ చేయాలి, ఏం తీసేయాలని పైన పారదర్శకత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది. సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రజలకు న్యాయం చేస్తుందో వాటిని మాత్రం ఫిల్టరైజ్ చేసి ఖచ్చితంగా మేము ప్రజలకు అందిస్తాము. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం జగన్నాటకం బాగా కనబడతా ఉంది. దీంట్లో భజన బృందమో లేదంటే ఆయన కార్యక్రమాలు ఆయన మంత్రులు చెప్పొచ్చు,
మీ 25 ఏళ్ళు మా ముఖ్యమంత్రి ఉండిపోతారు, మీ కార్యక్రమాలు మీరందరూ ఓట్లేయండి, మా నాయకుడు మిమ్మల్ని పరిపాలిస్తారంటే ఇదేం భారతదేశం సార్, డిక్టేటర్షిప్ కాదు, నియంత్రిత పరిపాలన కాదు, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఆయన 25 ఏళ్ళు శాసనసభ అధ్యక్షుడిగా ఉన్నాడు, 25 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా ఉండలేడు. ఇప్పటికే పరిస్థితి షో అటర్ఫ్లాప్ అయిపోయి 3 ఏళ్ళకే ముందెందుకు పోవాలని చెప్పి నవంబర్ లో బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. పార్టీని బీజేపీ వాళ్ళు మింగేస్తారు, ఇంకోరు మింగేస్తారు, భయంతో చివరికి అధ్యక్షుడి మాట మార్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రంలో నిజంగా సంక్షేమం జరుగుతుందా, సంక్షోభం జరుగుతుందా? మీ ద్వారా నేనే ప్రశ్నిస్తున్నా. దీనికి ఇంకో ప్రతిపక్షాలు ఏం జరిగినా ప్రతిపక్షాలు కొట్టగాలు చేసి గుళ్ళు తగలబెట్టినా మేమే, లేదంటే ఆత్మహత్యలు చేసినా మేమే, దాడులు చేసినా మేమే. చెప్పండి సార్. ఒక్క పాయింట్ మనం రొటీన్ గా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బేసిక్ గా ఇప్పుడు అవన్నిట్లలో లోపాలు ఉన్నాయి, మీరు ఎత్తి చూపెట్టారు. ఆ లోపాలు సరిచేసి ఆ పథకాలు కొనసాగిస్తారా? అవి కొనసాగించేటట్టయితే మరి ఇప్పటిదాకా అవి పప్పు బెల్లాలు ప్రజల్ని దోచిపెడుతున్నారు, లేకపోతే కనుక డబ్బులు దోచిపెడుతున్నారన్న ఆరోపణ సబబైనది అవుతుందా? చాలా మంచి ప్రశ్న వేస్తారు సార్. సంక్షేమం అనే కార్యక్రమంలో అప్పులు చేయకుండా, ఇక్కడ ఒక మాట సూటిగా అడుగుతాను వినండి, అప్పులు చేయకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం, మరింత మందికి ఎవ్వరికి లబ్ధిని నష్టం లేకుండా ఎంతమంది అడిగితే అంతమందికి ఇస్తాం అని చెప్పగలరు. చాలా 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 మంచి ప్రశ్న, మంచి అంశం కూడా ముందు పెట్టారు సార్, మీకు ధన్యవాదాలు. ఎందుకంటే బిలో ప్రావర్టీ లెవెల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లెక్కల గణాంకాలు తీసుకొని 100% ఇప్పుడున్న పథకాలని ఫిల్టరైజ్ చేసి, కొన్ని పథకాలు అక్రమదారులు పడుతున్నాయి, ఆ అక్రమదారులు పడ్డే పథకాలు అవసరమా లేదో చూసుకొని విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి, భారతదేశంలో విద్యా వైద్యం చాలా ముఖ్యం, వాటికి ఎక్కువ ప్రాధాన్యత పెద్దపెట్టేసి మిగిలిన అన్ని రైతు భరోసా, భారతదేశంలో రైతు చాలా ముఖ్యమైన వ్యక్తి, ఆయన ఈ రోజు దేశానికి కూడి పెడుతున్నాడు. అటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా పరిశీలించి దీంట్లో అవకతవకలు సరిదిద్ది పథకాలు ఏవైతే ముఖ్యమైనవి ఖచ్చితంగా మాత్రం విద్యా వైద్యంతో పాటు రైతులకు రైతు భరోసా కానీ ఇవన్నీ 100% సక్సెస్ అవుతాయి. మిగిలిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే, ఇప్పుడు ఈ కొన్ని కార్యక్రమాలు చేశారు, దానివల్ల పిల్లలు విద్యార్థులు నష్టపోయారు, పిఏపీ, అదేవిధంగా ఒంటరి పింఛన్లు కానీ, అదేవిధంగా 45 ఏళ్ళకి 5,000 ఇస్తాను పింఛన్లు కానీ, ఇవన్నీ కొన్ని కలబొల్లి మాటలు చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళతో చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అవన్నీ కొన్ని పక్కదారులు, అవన్నీ సమీక్షించి ఈ పొద్దు రేషన్ కార్డులు 1,70,00,000 పైసలు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. మరి నిజంగా ఈ 1,75,00,000 రేషన్ కార్డు ఉంటే భారతదేశ జనాభా, ఆంధ్ర రాష్ట్ర జనాభా మొత్తం ఎన్ని ఏళ్ళకి జరిపినట్టు పెద్ద 1,48,00,000. సారీ సార్, ఇవన్నీ ఈ బియ్యం 1,48,00,000 వైట్ రేషన్ కార్డు ఆల్మోస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవరు ధనికులు లేనట్టే, పేదవాళ్లే మొత్తం. మరి ఈ బియ్యం అంతా ఎక్కడ పోతా ఉంది? ఎవరు రద్దు చేస్తారా సార్? ఇప్పుడు ఒక్క మాట సార్, మీరు మంచి పాయింట్ చెప్పారు, నేను అడిగేది ఇక్కడే. ఇప్పుడు రాష్ట్రంలో వాస్తవంగా నీతి ఆయోగ్ లెక్క ప్రకారం అయితే 20% మంది పేదలండి, అంటే 30 లక్షల మంది పేదలు ఉండాలి, 20-30 లక్షలు మనకి పేదలు ఉండాలి, 20-30 లక్షల కుటుంబాలు. కానీ ఇక్కడ మనకి 1,48,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. మొన్నటిసారి ఆ వైట్ రేషన్ కార్డులు తీసేయడం ప్రారంభించింది ప్రభుత్వం. తీస్తాం ప్రారంభించగానే మీరు జనసేన, బీజేపీ అందరూ కూడా రైట్ చేసి తప్పు పట్టారు, మళ్ళీ వాటికి ఇచ్చేశారు. ఇప్పుడు మీరు రేపు పొద్దున వస్తే మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వపు లెక్క నీతి ఆయోగ్ అంటే 30 లక్షల మందికే వైట్ రేషన్ కార్డులు ఉండాలి, మిగతా వాళ్ళందరికీ తీసేస్తారా? చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ సార్, మీరు మంచి పాయింట్ ఎత్తారు. ఎందుకంటే నీతి ఆయోగ్ గణాంశం తీసుకున్న లెక్కల గణాంకాలు ఒక పరిధిలోకి తీసుకొని ఆ గణాంకాలకు రాని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే కుటుంబాలు ఇంకా విభజన కాకుండా ఒకే కుటుంబంగా రేషన్ కార్డు చూపిస్తూ, అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు ఒకే కుటుంబంలో చూస్తూ, ఇవన్నీ కొంచెం పారదర్శకంగా ఎన్క్వైరీ చేసి ఖచ్చితంగా బిలో ప్రావర్టీ లెవెల్ అందరికి కూడా రేషన్ కార్డులు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేయడానికి తెలుగుదేశం పార్టీ 100% కట్టుబడి ఉంది. ఇంకా వీలైతే నేను అన్నాను కదా, రైతులకి విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో 100% మీరు సక్సెస్ఫుల్ గా ఈ పథకాలు అప్పులు చేయకుండా అనేది పాయింట్ చాలా తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు స్ట్రీమ్ లైన్ చేయడం అంటే పోనీ ఒకే మిగతా వాళ్ళకి ఇవ్వాలంటే ఒక మాట 30 నుంచి ఇప్పుడు 1,48,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి అంటేనే అందరికీ ఎక్కేస్తున్నాయి, అవసరం లేని వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నారు. మీరు వస్తే అది 50 లక్షలు 60 లక్షలు చేసి మిగతా 60 లక్షలు తీసేస్తారు, మిగతా 80 లక్షలు తీసేస్తారా? మీరు అది చేస్తారని వెళ్ళి చెప్పంటోంది వైసీపీ జనాల దగ్గరికి వెళ్ళి. మేము ఏదైతే 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తారా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, నిజంగా ఆ కుటుంబానికి అది అవసరం అయితే ఉంచుతాం, అది అవసరం లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కన్విన్స్ చేసి మీకు అవసరం లేదు కదా. అవసరం లేదని ఎవరు చెబుతారు సార్? తీసుకున్న వాళ్ళు అవసరం లేదని చెప్పి తీసుకున్నారా ఏంటి మీరు చెప్పండి? అదే సార్, గవర్నమెంట్ తీసుకున్న వాళ్ళు అవసరం ఉందనే కదా తీసుకునేది, ఎవరన్నా నాకు అవసరం లేదని ఇచ్చేస్తారా?
కాదు కాదు సార్, ఇప్పుడు నేను నాకు ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు, 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది, కార్ ఉంది, వెహికల్స్ ఉన్నాయి, పిల్లలు కార్పొరేట్ స్కూల్ చదువుతున్నారు. ఆయనకి వైట్ రేషన్ ఉన్నాయి సార్, నేను చెప్తుంది అదే. వైసీపీ లీడరే కాదు, మీ పార్టీ లీడర్లకు కూడా ఉన్నాయి. 1,48,00,000 మందికి ఉన్నాయి అంటేనే ఇక్కడ దాదాపుగా 95% మందికి ఉన్నాయి. ఒక 5% మందికి నా బోటు వాళ్ళకి ఇస్తానంటే కూడా వద్దన్నాం, పద్ధతికి అదని చెప్పాం. అట్లాంటి వాళ్ళకి వరకు వదిలేశారు, మిగతా వాళ్ళకి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. సార్ రేషన్ కార్డుల విషయంలో ఖచ్చితంగా మనం కొన్ని క్రమబద్ధీకరణ నిబంధనలు పాటించకపోతే పక్కదారి పట్టే అవకాశం ఉంది సార్. 100% దాన్ని ఖచ్చితంగా ఎన్కవర్ చేసి మేమైనా అది జనంలోకి వెళ్తారా? మేము మీకు రేషన్ కార్డులు అనర్హులకి తీసేస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళగలుగుతారా? సార్ రేషన్ కార్డులు తీసేస్తామని చెప్పడంలో ఒక తేడా ఉంది సార్. మేము వస్తా రేషన్ కార్డులు తీసేస్తామని చెప్పడం తప్పు సార్. మేము ఈ అక్రమంగా అర్హులకు ఉంచుతాం అంటే అనర్హులకి తీసేస్తామని. అనర్హులు పాయింట్ పెట్టుకుంటాం ఖచ్చితంగా. ఎట్లా అంటారు సార్? ఇప్పుడు ఆ తీసుకున్నటువంటి వాళ్ళు, నేను అనే పాయింట్ ఇక్కడ అదే సార్, మిమ్మల్ని అక్కడ ట్రాప్ లోకి లాగుతుందే జగన్. ఆ పాయింట్ లో మీరు ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్నిటి స్ట్రీమ్ లైన్ చేస్తామంటున్నారు, కొన్నిటి తీసేస్తున్నట్టు అప్పుడు ఆటోమేటిక్ గా. అదే కదా అతను చెబుతోంది, మీరు వస్తే తీసేస్తారని. అప్పుడు జనం దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు ఇవ్వము, జగన్ ఇచ్చే డబ్బులు ఆపేస్తాము, లేదా జగన్ ఇచ్చేటువంటి ఇన్ని పథకాలు రద్దు చేస్తాము అని చెబితే మీకు ఓట్లు పడతాయ్యా? 100% చెప్పి వాళ్ళని నమ్మించి అవసరం లేదు మీకు ఈ డబ్బులు దండగా అని చెప్పి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోగలుగుతారా? జనం అంతగా మెచ్యూర్ అయ్యారా? అది నేను అడిగేది. జనం మెచ్యూర్ అయ్యారా? మీరు ఆ విధంగా మోటివేట్ చేయగలరా? ఖచ్చితంగా సార్, జనం చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు, చాలా గొప్పగా కూడా ఆలోచిస్తున్నారు. నాకు తెలిసిన ఓ వ్యక్తి మాట్లాడినాడు, నా కుటుంబానికి 55,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తాం సార్, నేను రోజు 1 క్వార్టర్ తాగితే ప్రభుత్వానికి 95,000 వెళ్ళిపోతాం సార్, నాకు వచ్చిన డబ్బు ఏంది? నేను ఇచ్చిన డబ్బులు నాకు సగం ఇచ్చి వాళ్ళు జబ్బులు వేసుకుంటున్నారు. ఈ సంక్షేమ మీరు అన్నారు కాబట్టి ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నాను సార్, మరొక పాయింట్. మళ్ళీ మీరు మందు తెచ్చారు కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున మీరు వస్తే ఈ మద్యం ధరలన్నీ కూడా అందరికీ అందుబాటులో మద్యం ధరలు, సంక్షేమ పథకాలు రద్దు, ఇట్లా ఏమైనా పెడతారా? లేదు సార్, సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా రద్దు చేయటం జరగదు సార్. ఖచ్చితంగా ఎవరికైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయి వాటిని కొనసాగిస్తారు. మరి అప్పుడు ఇంకా మీరు ఎంతకాలం పాటు ఆ ప్రభుత్వాన్ని అంటాం వేస్ట్ కదా? సంక్షేమ పథకాలు కొనసాగించేటట్టయితే ఇంకా ప్రభుత్వాన్ని తప్పెట్టవుతుంది సార్. ఇక సంక్షేమం పేరు మీతో జరుగుతున్న అన్యాయాల అక్రమాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు వీళ్ళ ఏవైతే ఇస్తామని చెప్పిన వాళ్ళందరూ పేర్లు అంటే దాంట్లో కొంతమందికి రాలేదు, ఇంకా మీరు ఇస్తారు అంతే కదా? ఇక్కడ నేను అడిగేది అంటే సంక్షేమ పథకాలు వీళ్ళకొద్దు, ఇదే అన్ని కొనసాగిస్తారు, అందరి వాళ్ళకి కూడా ఇస్తారు అంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు మీరు, అంతేనా? అప్పు మరి చేయకుండా ఎలా సాధ్యం అవుతుంది? లేదు సార్, మంచి పాయింటే సార్. ఇప్పుడు సాయి గారు, అనర్హులు ఉన్నారు, అర్హులు ఉన్నారు. అర్హులు వాళ్ళకి, అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ దాన్ని డివైడ్ చేసి పంపిస్తారు. ఇప్పుడు కొంత ఆదాయ వనరులు ఎక్కువ ఉండే వాళ్ళకి అవి అవసరమైనప్పుడు చూసి వాళ్ళు నిజంగానే ఫిల్టర్ చేస్తారు. వాళ్ళు తీసుకొచ్చి ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. సో టోటల్ 1,10,00,000 మందికి తీసేయాలి సార్ మీరు చెప్పేది. 1,10,00,000 మందికి తీసేయాలి. 1,18,00,000 మందికి మీరు తీసేయాల్సి ఉంటుంది పథకం. 1,18,00,000 మందికి సంక్షేమ పథకాలు కానీ రేషన్ కార్డు కానీ తీసేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా? మంచి ప్రశ్న సార్. ఎందుకంటే రేషన్ కార్డులు అన్ని బినామీల పేరుతో అన్ని రకాలుగా కోట్ల రేషన్ కార్డులు ఇచ్చారంటే అవి వాటి వల్ల ఇప్పుడు ఉపయోగం కూడా లేదు సార్. రేషన్ కార్డు వల్ల ఏమి ఉపయోగం కూడా లేదు. ఈ కోపం చెప్తున్నా, రేషన్ కార్డు ఎత్తుకుపోతే రూపాయి బియ్యం తప్ప ఏమీ ఇవ్వటం లేదు. ఆధార్ కార్డు కన్వెంట్ కాకుండా ఆరోగ్యశ్రీ కూడా కన్వెంట్ కావటం లేదు. సో అవి ఉండి ఉపయోగం లేదు. ఊరికే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, లేకపోతే ఇల్లు రాదు. ఆ కార్డు లేకపోతే గనక ఆరోగ్యశ్రీ రాదు. ఆ కార్డు లేకపోతే ఏ సంక్షేమం రాదు సార్. ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ ఆ కార్డు మీదనే. ఇవాళ ఇస్తున్న అమ్మఒడు, నాన్న బుడ్డో మీరు చెప్పినటువంటి కోణంలో ఏదైనా సరే ఆ కార్డు మీదనే ఉంది. రేషన్ కార్డు లేకపోతే ఏ పథకము వర్తించదు సార్. తెల్ల రేషన్ కార్డు వల్ల వీళ్ళు ఆరోగ్యశ్రీ లేదు, ఇల్లు ఇవ్వలేదు, బియ్యం కూడా ఇవ్వడం లేదు కొంతమందికి. అదేదో ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఎవరికి ఇవ్వట్లేదు సార్. నేను సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రొవైడ్ చేస్తుంది. దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా కొంతమందికి వీళ్ళ పెద్దవాళ్ళకి ఇచ్చినవన్నీ వీళ్ళు ఖచ్చితంగా చెప్పట్లేదు. నేను అడిగిన పాయింట్ 1,18,00,000 మందికి తీసేయాల్సి వస్తుంది సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇవి. అలా తీయేసే ధైర్యం ఉందా? అదే జగన్ మీ మీద వేస్తున్న అస్త్రం. లేదు సార్. అది ఖచ్చితంగా ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా, దుర్మార్గంగా, తప్పుదారులు ఇచ్చిన రేషన్ కార్డులన్నీ కూడా
క్రమబద్ధీకరణ చేసి తీరుతాం సార్ 100%. చేయకపోతే మాత్రం దెబ్బతింటారు. ఎందుకంటే ఇది మద్యం విషయంలో కావచ్చు, రైట్, వైట్ మంచి రేషన్ పాయింట్. కార్డుల విషయంలో ఆ కావచ్చు, ధైర్యం మీకు fees ఉందంటే reimbursement. శబాష్, నో డౌట్. రైట్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా రైట్. అర్హులకి ఎవరైతే ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు? భారతీయ వాళ్ళకి జనతా ఇవ్వడం పార్టీ జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తుంది? ఆ, సాయి గారు, అందరికీ నమస్కారాలు. నేను ఒక చిన్న విషయం గుర్తు చేయదలుచుకున్నాను మీకు. నేరుగా సంక్షేమ పథకాలతోటి ప్రజల జోబుల్లో తాత్కాలికంగా డబ్బులు పెట్టేస్తే మళ్ళా అధికారం మళ్ళా హస్తగతం చేసుకోవచ్చు అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకనంటే ఓటర్లు చాలా తెలియగలవాళ్ళు, ప్రజలు చాలా చాలా తెలియగలవాళ్ళు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అందరికీ 10,000 రూపాయలని పసుపు కుంకుమ పేరుతోటి పంచాడు. 100 కోట్లు పంచారు. కానీ ఏం జరిగింది? ఆ పార్టీకి పసుపు కుంకుమే మిగలలేదు, ఓడిపోయారు. కాబట్టి జనము మనం ఏ ప్రభుత్వమైనా సంక్షేమము, అభివృద్ధి ఈ రెండింటినీ సమానమైన ఆలోచనతో ముందుకు నడిపితే తప్ప ఏ ప్రభుత్వం అలా తిరిగి వచ్చే అవకాశం లేదు. రెండవది, ఈరోజు యుఎన్ఓ వరల్డ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది, భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 22% ఉన్న పేదతనము 12% పడిపోయింది, 10% తగ్గిందని. ప్రజల్ని పేదతనంలో నుంచే, పేదరికంలో నుంచే బయటికి తేవలసిన బాధ్యత ఎన్నికైన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి దీనికి ప్రణాళికలు తయారు చేయాల. మీరు ఈరోజు ఎవరు అర్హులైన వారికి ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు. మనం సంక్షేమ వెల్ఫేర్ స్టేట్ లో ఉన్నాము. సమాజంలో అట్టడుగు వర్గాన ఉండేవాళ్ళు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, వాళ్ళని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉంది ప్రజాస్వామ్యంలో, సంక్షేమ రాజ్యంలో. కానీ దురదృష్టవశాత్తు మీరు పదే పదే అడిగారు తెలుగుదేశం ప్రతినిధిని, మీరు చెప్తారా అనర్హులందరినీ తీసేస్తాను, మీరు 2-3 సార్లు ఒత్తిడి చేశారు. కానీ ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా ధైర్యంగా మేము అధికారానికి వస్తే ఈ 1,48,000 రేషన్ కార్డుల్ని 30 లక్షలకో 40 లక్షలకో తీసుకురాగలమని ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు. అందుకనే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన అవసరం. ఒక రేషన్ కార్డులే కాదండి, ఆరోగ్యశ్రీ కార్డులు, కోటీశ్వరులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు కోటీశ్వరులకు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కోటీశ్వరులకు చాలా మంది అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటారు. ఎవరైనా అభ్యంతరం చెప్తే, అధికారులు అభ్యంతరం చెప్తే వెంటనే అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు జోక్యం చేసుకొని, లేదు ఈయనకి ఇది కొనసాగించాల్సిందే, ఈయన అర్హుడే, ఆయన అనర్హుడైనా కానీ అర్హుడని ఒత్తిడి తీసుకొస్తారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేయాలంటే దీన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎవరు ఈ రోజు ధైర్యంగా మేము ఇది చేస్తామని చెప్పారు. కానీ ఒకటి, అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. ఏమిటి, మేము ఈ పథకాలన్నీ ఇస్తున్నాము, నేరుగా డిపిటి ద్వారా ఇప్పటిదాకా మీకు 1,40,000 కోట్లు ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారా లేదా ఇంకెవరు అధికారానికి వస్తే అవన్నీ కూడా కట్ చేస్తారని ప్రజలను ఒక విధమైన భయభ్రాంతం గురి చేసేదానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మన ప్లెనరీ కూడా అందుకే వాడుకున్నది. నేనేమంటున్నా అంటే, ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రజలు చాలా తెలియగల వాళ్ళు, ఎన్నికల రోజు ఆలోచిస్తారు. కేవలం మన జోబుల్లో తాత్కాలికంగా డబ్బులు పెట్టడమేనా, లేదా మన భవిష్యత్తును గురించి, మన కుటుంబాల భవిష్యత్తును గురించి, రాష్ట్ర ప్రజల అభివృద్ధిని గురించి, లేదా పారిశ్రామిక విధానం గురించి, లేదా రాజకీయ కక్షల మీద ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందో లేదని సాధారణ మనిషి అవసరం వచ్చినప్పుడు ఆలోచిస్తాడు, ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుంటాడు. మనకు భారతదేశంలో అనేక సందర్భాల్లో ప్రజలు ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు, ఓటర్లు ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా. కాబట్టి మనం ఈ సందర్భాన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. రెండవది, ఈ ప్రభుత్వము నేరుగా ప్రజా సంక్షేమం పేరుతోటి అభివృద్ధిని పక్కన పెట్టేది. ఈరోజు రాజధాని పరిపూర్ణంగా నిర్మాణం అయ్యుంటే రాజధాని నుంచే మనకు 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఉండేది. ఉదాహరణకు హైదరాబాద్ రాజధాని నుంచి ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో హైదరాబాద్ రాజధాని నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో అది ప్రధాన పాత్ర పోషిస్తుంది. రాష్ట్రానికంతా ఈ రోజు రెవెన్యూ వాళ్ళు పంచుతున్నారు, అభివృద్ధికి బాటలు వేసే అవకాశం అనేక రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా ఉంటుంది.
కానీ దురదృష్టవశాత్తు మనం అమరావతిని నాశనం చేశాను, సర్వనాశనం చేశాము. రాజధాని ఎక్కడుందో తెలియదు, రాజధాని నుంచి రెవెన్యూ వచ్చే అవకాశం లేదు. అందుకని ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడ అప్పులు తెస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో వాటన్నిటినీ తొంగలో దొక్కుతుంది. ఉదాహరణకి మనం మాట్లాడుకున్నాము ఈ మద్య నిషేధము, దశల వారీ మద్య నిషేధం అన్నారు. ఇప్పుడు ఏ దశలో ఉన్నామో మనకు తెలియదు. కొత్తగా ఎలైట్ షాపులు, వాకిన్ స్టోర్లు ఓపెన్ చేస్తారు. అదేవిధంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఆదాయాన్ని చూపించి దాని మీద అప్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విషయంలో ఉద్యోగస్తులు ఏ విధమైన ఆందోళన చేస్తున్నారు, ఏ విధంగా ఈ ప్రభుత్వం మార్చిందో మనకు తెలియదు. వాహన మిత్ర పేరుతో 10,000 ఇస్తారు. ఆ 10,000 తిరిగి చూసేటప్పటికీ వాళ్ళ మీద కేసులు రాసి 100,000 రూపాయలు 10,000 కంటే ఎక్కువ తిరిగి వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మన ఫీజు రియంబర్స్మెంట్ ఎంత సంక్షోభంలో ఉందో చూస్తున్నాం. మనం ఫీజు రియంబర్స్మెంట్ ఏ స్థాయిలో ఉంది, 600 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ లో కళాశాలకు ఇవ్వాలని మనం వింటున్నాము. ఈ రోజు విదేశీ విద్యా దాని మీద విషయంలో ఏ విధమైన చర్యలు ఉందో, ఈ రోజు విదేశాలకు వెళ్ళి ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం నమ్ముకొని పోయిన వాళ్ళు. కాబట్టి ఒకవైపు మేము సంక్షేమము లేదా ఇంకేదో చేస్తాం అంటున్నారు, ఇంకొక వైపు సంక్షోభం కూడా వస్తూ ఉంది. ఈ రెండింటిని సమన్వయం చేసి ఈ ప్రభుత్వము ప్రజల మీద ఒక మైండ్ గేమ్ ఆడి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది, 2019లో 10,000 రూపాయలు ఇచ్చిన ఏ గతి పట్టిందో తెలుగుదేశానికి, ఈ రోజు 2024లో మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఈ అభివృద్ధి ఏం జరుగుతుంది, మా కుటుంబాల్లో ఎవరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, శాశ్వతంగా రోడ్ల నిర్మాణం జరిగిందా, పరిశ్రమలో వచ్చాయా లేదా, ఈ రోజు రైతు భరోసా గురించి చిన్న పాయింట్ ఆంజనేయ రెడ్డి గారు, ఓ చిన్న పాయింట్. మామూలుగా ఉపన్యాసంలో బాగుంటుంది, వాస్తవికతకి దూరంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా, చంద్రబాబు ఇచ్చాడో, జగన్ ఇచ్చాడో, రాజశేఖర రెడ్డి ఇచ్చాడో అని చెప్పి నేను అనుకోను. నా కష్టంతో, నా చదువుతో నేను వచ్చాను అనుకుంటా. అలాగే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏదన్నా జగన్ ఇచ్చాడన్నో అది అనుకుంటారంటే ఉద్యోగం వచ్చే రోజున అది అనుకోరు, చదువుకునేటప్పుడు ఏమన్నా అనుకుంటే అనుకోవచ్చు. కాబట్టి ఉద్యోగాలు వస్తే నాయకుల వల్ల వచ్చినాయని ప్రైవేట్ ఉద్యోగం చేసి ఏ ఒక్కడు అనుకోడు, గవర్నమెంట్ ఉద్యోగం కోట్లల్లో ఎవడో. కాబట్టి ఆ అంశం పక్కన పెట్టండి. రెండవ పాయింట్ సంక్షేమ పథకం. మీరు అన్నారు సంక్షేమ పథకాన్ని చూసి ఓటేయ్యరు చంద్రబాబుని. ఆయన పూర్తి రుణమాఫీ చేస్తానని చివరిలో 10,000 ఇస్తేనే ఓటేయాల. అక్కడ రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి చివరిలో 1,50,000 రూపాయలకే లిమిట్ చేస్తే, అది కూడా వాణిజ్య పంటలకి వీటికి ఇవ్వకపోతే ఉద్యానవన పంటలకి అది రియాక్ట్ అయ్యారు, రిజెక్ట్ అయింది గవర్నమెంట్. అంటే ఇస్తానన్నది ఇవ్వకపోతే దెబ్బతింది, అక్కడ ఇస్తే దెబ్బతినలా. ఇస్తానన్నది ఇవ్వకపోతే ఇక్కడ అసలు ఇవ్వమంటే రేపు వేస్తారా? ఇంకోటి ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇప్పుడు అక్కడ చేస్తోంది సంక్షేమ పథకాలే, కర్ణాటకలో కూడా చేస్తోంది సంక్షేమ పథకాలే. ఇక్కడ మాత్రమే మాట్లాడతామా సార్? యోగి ఆదిత్యనాథ్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. యోగి ఆదిత్యనాథ్ గారు చాలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు, ప్రజలను ఆదుకుంటున్నారు. అదే సమయంలో విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ చేయడంలో, పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉందండి, ఉత్తరప్రదేశ్ కాదు. ఇక్కడికే ఇండస్ట్రీస్ వస్తూనే ఉన్నాయి. మనం అక్కడికి చెప్తున్నాం, ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ కూడా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏం ఇండస్ట్రీస్ వచ్చాయో చెప్పండి. మీరు ఇండస్ట్రీస్ యొక్క పరిధిని కూడా తగ్గించుకుంటున్నారు, పెట్టుబడులు కూడా తగ్గించుకుంటున్నారు. అంబానీ కానివ్వండి, పరిశ్రమలు. ఒక్క మాట సార్, ఒక్క మాట ఆవేశంలో మాట్లాడటం వలన అర్థం కాదు పబ్లిక్కి. బేసిక్గా కియా వచ్చినాయి, ఇవాళ మొన్ననే అక్కడ సోలార్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అలాగే వీళ్ళు ఏది జిందాలోళ్ళు పెడుతున్నారు. ఇవన్నీ మన దగ్గరకు కూడా వస్తున్నాయి. ఇక్కడ సంక్షేమం ప్లస్ అభివృద్ధి అన్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 2 కాన్సెప్ట్లు వెళ్తున్నాయి, అక్కడ వెళ్తున్నాయి. బట్ అక్కడ మీరు సమర్థిస్తున్నారు, ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. నేను అన్నది ఏంటంటే, మీరు సంక్షేమం అనే దాన్ని పక్కన పెట్టేసి పరిపాలన చేయటం సాధ్యమా? ఇప్పుడు ప్రతిపక్షాల మీదన అధికార పక్షం వేస్తున్న అస్త్రం ఏంటంటే, వీళ్ళు వస్తే తీసేస్తారంటే జనం ఓటేస్తారా? క్రిందటిసారి తీసేశారు కదా అంటున్నాను. నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను, సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తామని ఏ రాజకీయ పార్టీ కూడా ప్రకటించి ఎన్నికలకు వచ్చే ధైర్యం చేయరు.
రాజకీయాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పరు. కానీ నేనేమంటున్నా అంటే రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అర్హులెవరు అనర్హులెవరు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మన ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసి ఏమైనా చేస్తామని చెప్పడం కాదు. అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. అది వైసీపీ ఏ రాష్ట్రంలో పోనీ ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలకు అతీతంగా నడుస్తుందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఏం అనుమానం లేదు. లేదా ఇక్కడలాగా అక్కడ రాజకీయ కక్షలు లేవు. ఉత్తరప్రదేశ్ లో ఏమంటారు బాబా లేవంటే ఎట్లా ఆంజనేయ రెడ్డి గారు శర్మ గారు ఆయన మాట్లాడండి. ఓకే, బుల్డోజర్ లో దేశం అంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. దేశ వ్యతిరేక శక్తుల మీద బుల్డోజర్ నడవాల్సిన అవసరం ఉంది. దేశంలో అదే కాబట్టి అక్కడ ఇక వేరే రాజకీయాలు చూడము అనే పదానికి అర్థం లేదు కదా. ఒక్క మాట ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ నేను అనేది అదే, రాజకీయాలకు అతీతంగా అసలు ప్రజాస్వామ్యంలో సాధ్యమే కాదు. ఏ యుద్ధం అప్పుడో సాధ్యం కావాలి. ఈ మధ్యన దరిద్రం ఏంటంటే యుద్ధాలప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళు చైనాని ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది సాధ్యం కాని పని. ప్రాక్టికల్ గా నేను అంటున్నది సూటిగా మీ పార్టీనైనా రేపు మేము వస్తే సంక్షేమ పథకాలు కట్ చేస్తాం, అవసరమైన వరకే ఇస్తామని చెప్తుందా మీరు జనసేన? సంక్షేమ పథకాలు అర్హులైన వారికి కొనసాగిస్తే నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గ్యాస్ సబ్సిడీ విషయంలో ఒక అపీల్ ఇచ్చారు. ఎవరైతే అవసరం లేని వాళ్ళు, ఆయన అనర్హులైన మాట మాట్లాడాల, ఎవరైతే ఈ సబ్సిడీ అవసరం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోండి అని చెప్పారు. సుమారు నాకు తెలిసి దేశంలో 1 కోటి మంది సబ్సిడీని వదులుకున్నారు. నేనేమంటుంటే ఇటు రాజకీయ నాయకులు వద్దన్నాం అప్పుడు, నేను కూడా వద్దని చెప్పా. కానీ సమస్య ఏంటంటే ఆ తర్వాత మిగతా వాళ్ళకి మీరే బిగేశారు. మా బోటోళ్ళం అప్పుడు అందరం స్వచ్ఛందంగా వదులుకున్నాం. మీరే పెట్రోల్ డీజిల్ ధరలో తేడా జనాలు పాజిటివ్ గా స్పందిస్తే జనాలు బాగా వదిలిపెట్టారు. ఇప్పుడు 1100 చేసి వదిలిపెట్టారు. మన దేశం మీద ఉంటుంది. ఒక్క నిమిషం అండి. అరే సార్, ఉక్రెయిన్ యుద్ధానికి ముందు నుంచే పెరిగినాయి సార్. మనకి ఉక్రెయిన్ యుద్ధానికి 50 రూపాయలు పెంచారు కానీ అంతకుముందే 900 రూపాయలు సబ్సిడీ నిదానంగా లేపేశారు. మీరు ముందు జనాన్ని స్వచ్ఛందం అన్నారు, తర్వాత నెత్తిని బలవంతంగా లాగేశారు. 14.5 రూపాయలు ఇవ్వడం బిగించేశారు. పేదలకు 14.5 సబ్సిడీ. గ్యాస్ ట్యాక్స్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వము 250 రూపాయలు వేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం 250 ఉండదండి. గ్యాస్ ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. ఉండదు అవన్నీ మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో రాష్ట్ర పన్ను ఉండదండి. దాని మీద రాష్ట్ర పన్ను దాని మీద పెద్దగా ఏమి ఉండదండి. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ మీద ఉంటాయి తప్పించి. పంపించండి. అది మీరు సోషల్ మీడియాలో అది కాదు, ఒరిజినల్ బిల్లు తీసుకోండి. నేను పంపిస్తాను, మీకు పంపిస్తాను. నేను అందుకనే అంటే మీరు గ్యాస్ డీజిల్ ఇక్కడ మిగతా వైపు ముడిపెట్టదు. ఇది అంతర్జాతీయ మార్కెట్ కి సంబంధించింది. దాని ఫ్లక్చువేషన్స్ బట్టి రేట్లు మారుతుంటాయి. అప్పుడు కూడా ఆ ఫ్లక్చువేషన్ ఉండింది. అందుకని నేను ఏమంటున్నా అంటే ఎవరో కూడా ధైర్యంగా వచ్చి మేము ఈ సబ్సిడీలని రద్దు చేస్తాం, ఈ 500 రూపాయలు చేశారు. అదే తేడా. కానీ రాజకీయ పార్టీలు తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. ఒకసారి శ్రీలంకను చూసిన తర్వాత దేశంలో ఉండే అన్ని ప్రాంతీయ జాతీయ రాజకీయ పార్టీ అన్ని కూడా ఇది ఏ మేరకు ఎటువైపు పోతుంది, ఆర్థిక సంక్షోభం ఎటువైపు పోతుంది, అర్హులను ఏ విధంగా గుర్తించాలా, అనర్హులను ఏ విధంగా తొలగించాలా, ఇది అన్ని రాజకీయ పార్టీల బాధ్యత నేను భావిస్తున్నాను. రైట్. సుందరరాం శర్మ గారు. సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మీ పెద్దలందరికీ కూడా నమస్కారం. నిన్న ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దశ నిర్దేశం ఏదైతే ఉందో ఇవాళ బహుశా ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసేటువంటి ఇదిలోకి వెళ్ళిపోయింది. ఎందుకని చెప్పంటే మనం ఇంతకు ముందు ఎప్పుడో మాట్లాడుకోవటం అదంతా కూడా టైం వేస్ట్. కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు పరిపాలన ఎట్లా సాగింది, ఇప్పుడు 19లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలు, అందులోనూ కూడా కరోనా 2 సంవత్సరాల కష్టంలో కూడా ఏ రకంగా ముందుకు వెళ్తోంది అనేటువంటిది బేరీజు వేసుకోండి అని చెప్పనని ప్రజలకే చెప్పేశారు.
అసలు ఏ చీఫ్ మినిస్టర్ కూడా చెప్పలేనటువంటి దమ్ము ధైర్యంతో నేను చేసినటువంటి పథకాలు, నేను చేసినటువంటి సంక్షేమం మీ అందరికీ నచ్చిందా లేదా చూసుకునే ఓటేయండి అన్నాడు. అంత దమ్ము, అంత ధైర్యం జనరల్ గా ఇప్పటివరకు ఏ వాళ్ళు చేసినట్టుగా నేను చూడలేదు. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు నేను మొట్టమొదటిది వ్యవసాయం మీద తీసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు 2014 ఎన్నికల్లో చంద్రబాబు గారు ఆల్మోస్ట్ ఆ 1% ఆఫ్ ఓటు రావడానికి కారణం ఏంటి అంటే ఆయన ఇస్తానన్నటువంటి రుణమాఫీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే రుణమాఫీ చేశారో అది చూసుకుని ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఈయన వస్తే రుణమాఫీ చేస్తానాడు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేము అని నిర్ద్వందంగా కరెక్ట్ గా చెప్పాడు. అందువల్ల ఆయన చెయ్యడు కాబట్టి మంగళసూత్రాలు కూడా ఇంటికి తెచ్చిస్తానన్నాడు, మన అన్న ప్రతి ఇంటికి పెద్ద కొడుకుని అని చెప్పాడు కాబట్టి అని చెప్పారని ఆ జస్ట్ 1%, ఆ కొంచెం 1% ఈ రుణ నిధితో వచ్చింది. 87,000 కోట్ల రూపాయలు, 87,168 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను అని చెప్పారని చివరికి ఆయన చేసింది 15,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇప్పుడు చెప్పండి ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని చంద్రబాబు గారు కలిగించాడు అనేటువంటిది మనం ఇవాళ రోజున ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకు ఇదంటే ఆ రోజునే కనుక ఇవాళ రైతు భరోసా కోసం ఇస్తున్నటువంటి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 23,000 కోట్ల రూపాయలు ఎంతో కూడా ఆల్రెడీ వ్యవసాయం మీద 1.27 కోట్లు ఖర్చు చేసినటువంటి ఇది ఆ రోజునే ఆయన కనుక ఒక్క మాట చెప్పినా కూడా 1,00,000 రూపాయలు నేను రుణమాఫీ చేస్తానన్నా కూడా ఆ రోజు రిజల్ట్స్ వేరేగా ఉంది. కానీ ఆయన ఆ మాట అనలా. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా అడిగింది సాయి గారు, ఎలక్షన్ కమిషన్ అడిగింది, ఎవరో ఆ కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ అడిగింది చంద్రబాబు గారిని 87,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రుణమాఫీ చేస్తుంది అని చెప్పి అడిగింది. అడిగితే చంద్రబాబు గారు నేను ఎంఏ ఎకనామిక్స్ చదివాను వెంకటేశ్వర యూనివర్సిటీలో, అందుకని నాకు తెలుసు చేస్తాను, నేను సీనియర్ని అని చెప్పాడు. తర్వాత ఏమైంది ఇది నేను చెప్తుంటాను. ఇవాళ ఆ మేనిఫెస్టోలో చెప్పినటువంటి 640లో అట్లీస్ట్ ఒక 10% కూడా వీళ్ళు చేయలేకపోయారు. అది ప్రజలు ఇందాక మీరు అన్నట్టుగా ఎప్పుడైతే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదో, అసలు ఏం చెయ్యలేదో డెఫినెట్ గా ప్రజలు ఓడిస్తున్నారు. ఇంక ఇప్పుడు ఓడిస్తారు. అదే 640 ఇచ్చాడు, అందరికీ ఇచ్చేశాడు, కులాలకి కార్పొరేషన్లు ఇచ్చేశాడు. ఆయన అడగనటువంటిది లేకపోతే అడిగింది అన్ని కలిపేసేసి ఒక మేనిఫెస్టో పెట్టేశాడు. ఏదైతే అయింది ముందర గెలుద్దాం చూసుకుందాము అనుకున్నాడు. అది ఆయనకి అయింది. నెక్స్ట్ రెండోది ఇవాళ వ్యవసాయంలో ఆ రకంగా ఒక ప్రధాన పాయింట్ ఏంటంటే ఒక్క మాట ప్లీజ్ డైవర్ట్ కావద్దు సార్, ప్లీజ్ ఒక్క మాట. ఇక్కడ శర్మ గారు ఇవాళ మీరు ఓకే వాళ్ళు వస్తే రద్దు చేస్తారు అంటున్నారు, మీరు వస్తే అవి కొనసాగిస్తారా? నెంబర్ 1, ఎలా ప్రస్తుత పరిస్థితులలో ఇంతెంత అప్పు చేస్తే కానీ సాధ్యం కావట్లేదు. అప్పు మీద మనం కడుతున్నటువంటి వడ్డీ ఏడాదికి 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సంపాదిస్తున్నటువంటిది 60,000 నుంచి ఇప్పుడు 80,000 కోట్లకు పెరిగింది. ఇందులో 30,000 కోట్ల రూపాయలు మీరు అప్పులకి ఇప్పుడు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో 45,000 కోట్ల రూపాయలు అప్పులు కిస్తీ కానీ అంటే వడ్డీ ప్లస్ అసలు కట్టాలి. రెండోది జీతాలకి 55,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ గ్రామ సచివాలయాలది కూడా పర్మినెంట్ చేస్తే దాదాపు 65,000 కోట్ల రూపాయలు కట్టాలి. అప్పుడు ఎలా చేస్తారు? దీని భారం మళ్ళీ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలో మరొకటో చొప్పున జనాల మీద బాధుడు కాకుండా ఎలా చేయగలుగుతారు? సాయి గారు, ఫస్ట్ ఇవాళ ఏవైతే సంక్షేమ పథకాలు కంటిన్యూ అవుతున్నాయో వాటినన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా నెక్స్ట్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అందులో అనుమానం ఏం అవసరం లేదు, చేస్తాడు. అయితే ఇవాళ మీరు అప్పు అంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా దరిదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. అనేక కార్పొరేషన్ల నుంచి కూడా తీసుకున్నాడు. ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, కరెంట్ దగ్గర నుంచి, ఫీజు రీయింబర్స్మెంట్ దగ్గర నుంచి, విదేశీ విద్య దగ్గర నుంచి అన్ని కూడా బాకీలు పెట్టేసేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైంది? ఆ డబ్బులన్నీ అవన్నీ ఎట్లా పోయినాయి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న అప్పు ప్రతిదీ కూడాను అకౌంట్ ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇక్కడ ఒక్క మాట, నేను వైసీపీని అడిగే పాయింట్ ఒకటే, ఎదురుదాడి చేస్తున్నారు తప్పించి లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో వదిలేసిన బకాయిలు రోసయ్య కట్టాడండి. రోసయ్య టైంలో బకాయిలు కిరణ్ కుమార్ రెడ్డి కడతాడు. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బకాయిలు మన రాష్ట్రం విడిపోయేటప్పుడే 90,000 కోట్ల అప్పుతో పుట్టాం మనం. అది చంద్రబాబు తీరుస్తాడు. చంద్రబాబు టైంలో అప్పులు మీరు తీరుస్తారు, మీరు అప్పులు మీ తర్వాత మళ్ళీ బాబు వస్తారా, లోకేష్ బాబు వస్తారా, పవన్ బాబు వస్తారా, ఎవరో ఒక బాబు వచ్చి తీర్చాల్సిందే. అదేమీ మీరు ఆపలేరు. నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ అప్పులు పాత వదిలేసేయండి. మీరు ఇప్పుడు తీసుకుంటున్నటువంటి అప్పుల వలన
నేను చెప్పిన ఈ 2 పాయింట్లు, ఇవి 2 కాకుండా మీరు జనాల మీద భారాలు కాకుండా ఎలా చేయగలుగుతారు? ఇప్పటికే మీరు వేసిన బాధుళ్ళు మామూలు రేంజ్లో లేవు. గత 30-40 ఏళ్లలో వేయనంతటి బాధుడు 3 ఏళ్లలో వేసి పడేశారు మీరు. అందుకు అడుగుతున్నా నేను. సాయి గారు, నేను అది ఎందుకు తీసుకుని వచ్చాను అంటే, ఇవాల్టి రోజున మీరు చెప్పినట్టుగా ఆ 3 లక్షల కోట్లు ఆ తర్వాత ఇప్పుడు తీసుకొచ్చినటువంటి దానికి ఇందాక మీరు వడ్డీనే కడుతున్నా ఉన్నారు కదా, ఆ వడ్డీ అంత కడుతున్నాము అని చెప్పడం కోసం చెప్తాను. రెండోది, ఇప్పుడు మేము తీసుకొచ్చినటువంటి అప్పులేంటి? ఇవాల్టి రోజున నేను ఒక్క విషయం మీతోటి, అప్పులు అనేటువంటిది రాష్ట్రంలో ఇదేదో జరిగిపోతుంది అనేటువంటి ఇదిలో మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము అప్పుల్లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు తీసుకుని వస్తా ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు ఎక్కడ ఇస్తారు అని చెప్పిన వరల్డ్ బ్యాంకు చుట్టూ తిరిగి అన్ని చోట్ల తిరుగుతా ఉన్నది. ఇవాళ ద్రవ్యోల్బణం అనేటువంటిది కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఇబ్బందుల్లో ఉంది. ఇవాళ రోజున ఇదేదో నేను చెప్పట్లేదు, లేకపోతే ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం కూడా అప్పులు ఎట్లా వస్తాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఇంక్లూడింగ్ యుఎస్ లాంటి చోట కూడా ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ మెయిన్ గా మానవ వనరులని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలకి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకోసం అప్పులు చేస్తున్నామే తప్ప ఇదేదో మామూలుగా తీసుకుని వచ్చే అప్పులతోటి విమానాలు ఇంకోటో తిరగటానికి చేయటం లేదు. ఇవాళ రోజున వస్తున్నటువంటి అప్పులు ప్రతిదానికి కూడా మనం అకౌంట్ ఉంది ఇవాళ రోజున. అయితే మీరు అంటున్నారు, ఇవాళ చాలా మంది అమర్సేన్ లాంటి పెద్ద వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, మనం తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి పంపిస్తున్నాం. ఆ ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళా కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఆ పెరుగుట మూలకంగానే మీకు ఇవాళ రోజున ప్రజలకి మళ్ళా రొటేషన్ లాగా వచ్చి ఇవాళ మన యొక్క ఆర్థిక చక్రం తిరుగుతూ ఉన్నది. దాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే, ఇవాళ రోజున మనం ఇస్తున్నటువంటి అమ్మఒడి కానీ, వ్యవసాయానికి ఇస్తున్నటువంటి ఇది కానివ్వండి, రైతు భరోసాని కానివ్వండి, లేకపోతే విద్య మీద ఖర్చు పెడుతున్నటువంటిది కానీ, వ్యవసాయం మీద ఖర్చు పెడుతున్న, ఆసుపత్రుల మీద ఖర్చు పెడుతున్నది, ఇవంతా కూడా ప్రజల యొక్క అభివృద్ధిది. మీరేం చేస్తున్నారంటే ప్రతి సంక్షేమం అంటే అదేదో ఇది కాదు. సంక్షేమము అభివృద్ధి 2 ఒకటే. ఇవాళ రోజున ఒక హాస్పిటల్ కడుతున్నాం, దేనికోసం కడుతున్నాం? ప్రజల సంక్షేమం కోసం. పాయింట్ సేపటికి ఈ పాయింటే మాట్లాడుతున్నారు. నేను ఒక్క విషయం మీకు గుర్తు చేస్తా. అంటే ఇక్కడ ఒకటి మనం డిబేట్ మీరందరూ కూడా తెలివైనటువంటి వాళ్ళే, కాస్త బాధ్యతగా మాట్లాడేవాళ్ళే. ఒక అవసరానికి మించి చేసేటువంటి పనుల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీడియాలోనే చూడండి, ఇంతకుముందు ఏడాదికి ఒక 200-500 పెరిగితే చాలా గొప్పగా అనుకునేవాళ్ళం. అలాంటి స్టేజ్ నుంచి సాక్షి పోటీ వచ్చేటప్పటికి 70% జీతాలు ఎక్కువ ఇస్తుందని చెప్పేసి అందరూ కూడా జీతాలు డబుల్ చేసుకొచ్చారు. డబులో లేకపోతే దాంతో పోటీగా పెంచుకొచ్చారు. ఇవాళ మీడియా వ్యవస్థ మీ మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. అంటే మీరు లేకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే కానీ బ్రతకలేని పని. అంటే వ్యవస్థలు సర్వనాశనం అయిపోతుంది, డిపెండెన్సీ వైపుకి తీసుకెళ్తున్నారు. ఇవాళ మీరు చేస్తున్నటువంటి పని వల్ల కూలీలకి 800-900 పెంచేశారు వాళ్ళ కూలీ రేటు. ఇవాళ ఆ రేంజ్లో ఇవాళ మీకే ఫేస్ చేస్తున్నారు. మీరు ఇస్తున్న ఇళ్ళు ఉన్నాయి, 1,80,000, 2,80,000 ఇదివరకైతే చక్కగా కట్టేసుకోవచ్చు. 40,000 నుంచి 1,80,000కి వెళ్ళింది. తీరా చూస్తే ఇప్పుడు మీరు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల అక్కడే కూలీ రేటే 2.5 లక్షలు అయింది. అంటే వ్యవస్థ నాశనం అయిపోయింది, దానివల్ల సంక్షేమం నాశనం అవుతుంది. అంటే ఇది ఒకదానికొకటి సైకిల్ చైన్. మీరేమో లబ్ధిని మాత్రమే చర్చిస్తున్నారు తప్పించి నష్టాన్ని గురించి ఆలోచించట్లేదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? సాయి గారు, మీరు అడుగుతున్నటువంటిది మీడియాలో, ఎస్, నేను కూడా అప్పుడు చాలా మందిని చూసేవాడిని. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇవాళ ఉన్న మీడియా సంస్థల్లో అప్పుడే పనిచేస్తుండేవాడు, డిగ్రీ వెళ్ళిపోయేసి. నిజం చెప్పాలంటే వాళ్ళకి వచ్చేటువంటి జీతం వస్తుందో రాదో తెలీదు. లెటర్ వచ్చింది అని చెప్పేది అప్రిసియేషన్ లెటరా, లేకపోయేటట్టయితే ఇంటికి బయటకు తరిమేసేటువంటి లెటరా తెలిసేటువంటి పరిస్థితిలో చాలా టెన్షన్స్ తోటి బతికేవాడు. వాళ్ళ యొక్క జీతాలు సాక్షి వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగిన నాతో చాలా మంది చెప్పారు, మీరు అన్నట్టుగా చాలా బ్రహ్మాండంగా పెరిగారు. అది తప్పు కాదు సాయి గారు. ఒకటి, నీ యొక్క ఇది పెరుగుతోంది. ఇవాళ రోజున సాక్షి మూలకంగా అంతమంది జర్నలిస్టులకి ఆ డబ్బులు రావటం మూలకంగా మీడియా 60,000-70,000 వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు మళ్ళీ 20,000కి 25,000కి పనిచేయాల్సి వస్తుంది సార్. నేను చెప్తోంది అదే. వ్యవస్థ ఒక్కసారిగా బబుల్లాగా అలా ఎదిగి ఒక్కసారి పేలిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు జర్నలిజం చేసే వాళ్ళందరూ ఇప్పుడు రాజకీయ పార్టీలకు పిఆర్ఓ లాగా పనిచేయాల్సి వస్తుంది. ఏముంది, ఎవరికి ప్రయోజనం అయింది? సమాజానికి నాశనమే. ఇప్పుడు అదే విధంగా ఇళ్ల దగ్గర నేను మీకు చెప్పినటువంటిది జరుగుతున్నది, అది మైనస్. ఆ క్షణంలో సంతోషం అందరికీ. ఇవాళ మీడియా మీరు అన్నట్టుగా వాళ్ళ యొక్క జీతాలు పెరిగినాయి, వాళ్ళందరూ ఇవాళ బబులు ఎగిరిపోయారంటున్నారు. నేను అడుగుతున్నది ఆ మీడియా అధిపతులు ఎట్లున్నారు? మీరు అది చెప్పండి. మీడియా అధిపతులు ఎట్లున్నారు? ఇవాళ వాళ్ళు ఏమైనా కుదేలు అయిపోయేసేసి డబ్బులు చాలా మంది పోయారండి, చాలా మంది నాశనం అయ్యారు. ఒక్క ఈనాడు జ్యోతిని మీరు చూసుకోవద్దు.
మిగతా వాళ్ళందరూ నాశనం అయ్యారు. వాళ్ళకి కూడా ఏంటి, పార్టీకి అనుకూలంగా చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు సాక్షి మీ పార్టీకి అనుకూలంగా చేస్తుంది కాబట్టి యాజమాన్యాలు బాగున్నాయి. మిగతా రాజకీయ పార్టీలకు తాబేదాలుగా పనిచేయని యాజమాన్యాలని నాశనం అయిపోయినాయి. అది కూడా చూసాం. సాక్షి కూడా ఏముంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు అదే పార్టీలకి తొత్తులుగా పనిచేయాల్సి వస్తుంది. 2008 అప్పటి నుంచి అదేనండి నేను అంటుంది. అంతకుముందు మీ పార్టీ డబ్బులు ఇచ్చి పోషించుకుంటది కదా. ఏమండి ఏంటి సార్, వినపడలేదు సార్. అంతకుముందు కూడా మీ పార్టీనే డబ్బులు మెయింటైన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అది అంటున్నా, ఈ మూడిటికి మాత్రమే. మీ మూడు కూడా రాజకీయ పార్టీలు అనుకూలంగానే అనుబంధంగానే పనిచేస్తున్నాయి. అనుబంధంగా పనిచేయని వాళ్ళ బతుకులు ఏమైపోయినాయి చూడండి ఒకసారి. ఎవరంటారు దానికి కారణం? మీ జర్నలిస్టులు 70,000 రూపాయలు తీసుకునే వాళ్ళు కాదు, మీడియా ఇలాంటివే అంటున్నా. అంటే ఒక బబుల్ లాగా పేలడానికి కారణమైందంటే అత్యాశ. నేను అంటుంది అదే, పెంచేశారు అని ఆనందపడ్డం, వ్యవస్థ కొలాప్స్ అయింది. ఇప్పుడు మీరు ఇస్తున్న డబ్బులతో కూలీ డబ్బులు పెరిగినాయి. కూలీ డబ్బులు పెరిగిన ఇంపాక్ట్ ఏమైంది? చివరికి ఇల్లు కట్టుకోవడానికి దిక్కు లేకుండా పోయింది. చివరికి ఎక్కడా కూడా మనుషులు దొరకని పని అయిపోయింది. చివరికి బీహార్ వాళ్ళని, ఛత్తీస్గఢ్ వాళ్ళని తెచ్చుకుంటాం. అప్పుడు మనకేమైపోతుంది? రేపు పొద్దున మీ డబ్బులు లేకపోతే ఆ జనాలు బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, శ్రీలంక లాగా అయిపోతుంది. ఇప్పుడు కాదు అప్పుడు. సాయి గారు ఒక్క సెకండ్, నేను ఇవాళ చెప్తున్నా, మీరు అంటున్నారు బబుల్లాగా పేలిపోతుంది ఇదని. ఎవరి వల్ల జరిగింది? అది వ్యవస్థ ఎవరిది? ఆ వ్యవస్థలో చేరినటువంటి వాళ్ళు వ్యవస్థను కొలాప్స్ చేశారు. మీడియా అధిపతులు, మీడియా చక్కగా కనుక రన్ చేసినట్టుంటే మీ జీతాలకు ఇబ్బంది వచ్చేది కాదు, లేకపోతే పెరుగుదలకి గురించి ఇది వచ్చేది కాదు. కానీ వాళ్ళు చేసినటువంటి కొన్ని చక్కగా రన్ చేసేవాళ్ళు సార్ అంతకు ముందు. తప్పు సార్ మీరు తప్పు చెప్తున్నారు. ఖచ్చితంగా పద్ధతిగా జరిగినాయి అప్పట్లో జర్నలిజము. ఎప్పుడైతే ఈ అత్యాశ చూపించారో ఆశపడ్డ తర్వాత కోసం సాక్షిలో చేరడం అంటే ఏంటి? వైసీపీ కోసం పనిచేయడం. ఆ తర్వాత నాటు పక్కన ఈనాడు జ్యోతిలో పనిచేయడం అంటే తెలుగుదేశం కోసం పనిచేయడం. చివరికి పార్టీల కోసం పనిచేసేటువంటి వాటిట్లో మాత్రమే బ్రతుకుంది, బయట లేదు అనే స్టేజ్కి తెచ్చిపెట్టారు. నిజమైన జర్నలిస్టులందరూ కూడా ఎవరు బ్రతుకులు వాళ్ళు చూసుకోవాల్సి వచ్చింది. అంటే నేను దాని గురించి ఇక డెప్త్ గా అనవసరం లేండి, అదొక పాయింట్ అందులో కూలీ పరిస్థితులు అన్నటువంటిది. ఒక్కటి చెప్పాలి. సాక్షికి వచ్చిన తర్వాత కాదు, 1980 నుంచి 82 ఎన్నికలు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల నుంచి మీ జర్నలిజము, మీ యొక్క పత్రికల గురించి మాట్లాడండి. ఇంకా దాని గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు మనకి. ఎవరు తయారు చేశారు, ఎవరు చేశారు? నేను ఈనాడులో పనిచేశాను, మాకెక్కడ కూడా ఈ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయని ఎవరు రాసి చెప్పలేదు. ఎలక్షన్స్ అప్పుడు కొంత హెల్ప్ చేసేవాళ్ళు అనేది కనిపించే ఒక్క మాట సార్. మళ్ళీ రైట్, నేనే అన్నాను కదా దాంట్లో చెప్పంటే నేను చాలా చెబుతా ఎప్పుడు ఎలా మారింది. నేను చెప్తా రైట్. ఈ కూలీలు వీళ్ళ బ్రతుకేంటి? రేపు పొద్దున మీరు సంక్షేమం ఇవ్వకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? మీ మీదే ఆధారపడేలా చేస్తున్నారు కదా అంటున్నా. నేను దానికి వచ్చేస్తూ ఒకేసారి చెప్తున్నా, మీరు ఈనాడులో ఎప్పుడు చెప్పలేదంటే బహుశా మీకు చెప్పకపోయి ఉండొచ్చేమో, కానీ నేను నా కళ్ళతోటి కాదు, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పడం జరిగింది. మమ్మల్ని తిరుపతిలో ఒక హోటల్లో కూర్చోపెట్టి చేసినటువంటివన్నీ చెప్పారు. నేను చూశాను, నేను చెప్తున్నా. ఆ పేపర్ లో ఉన్నటువంటి వాళ్ళు క్యాండిడేట్స్ ని ఇది చేయటం అవన్నీ దయచేసి దాని గురించి డిస్కషన్ వద్దు. ఇంకా దాని గురించి డిస్కషన్కి వెళ్ళొద్దు, అనవసరం టైం వేస్ట్ నాకు వద్దు. మీరు ఎందుకంటే మీరు చెప్పారు, నేను ఒప్పుకుంటా, దాన్ని పక్కన పెట్టేస్తాను. ఇవాళ రోజున మీరు చెప్తున్నట్టు కూలీలు దొరకటం లేదు. ఎస్, ఇది ఇవాళ రోజున మేము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల మూలకంగా కాదు. నిజంగా మీరు ఇది కూడా ఆలోచించాలి. మీరు చాలా మంచి పాయింట్ రైట్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రోజున ప్రజలు ఎవరైతే వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు మంచి చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళాక, నాన్న అమ్మ నువ్వు ఉద్యోగాలు చేయొద్దు, వచ్చాయి నా గ్రామం నుంచి అనేటువంటిది చాలా వరకు పెరిగిపోయింది. ఇవాళ ఈ కాయ కష్టం చేసి ఈ రకంగా చేసేటువంటి వాళ్ళు లేరు. ఇంక్లూడింగ్ అమరావతి రాజధానిలో చంద్రబాబు గారు స్టార్ట్ చేసినప్పుడు మీరు చెప్పినటువంటి బీహార్ వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ కూలీలుగా ఎవ్వరూ నాకు కనిపించలేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, దానికి ఇచ్చేటువంటి సిమెంటు, దానికి ఇచ్చేటువంటి ఐరన్, దానికి ఇచ్చేటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక 100 షాపులు వచ్చేసి, లేకపోతే ఒక 1000 టీ స్టాల్స్ వచ్చేసి ఏమీ జరగల. ఎందుకు జరగలేదు అని చెప్పంటే అక్కడికి వచ్చినటువంటి కూలీలందరూ కూడా వాళ్ళే ఒక చపాతీ పిండి కలుపుకుని తింటాం మూలకంగా మీకు అక్కడ డెవలప్మెంట్ జరగదు. అమరావతి గురించి నేను మాట్లాడట్లేదు సార్, అమరావతి విషయం నేను మాట్లాడట్లా. అక్కడకున్న కాంట్రాక్టర్లు కావాలని తెచ్చుకున్నారు, ఎందుకంటే చీఫ్ అండ్ బెస్ట్ దొరుకుతారు అక్కడ అనేసి. బట్ నేను అంటోంది ఇవాళ మీకు కూడా దొరకట్లేదు. ఇవాళ మీరిస్తున్న సంక్షేమం సమాజానికి ప్రయోజనకరమైతే పర్లేదు,
కానీ సమాజానికి రేపు పొద్దున అవసరానికి ఇవ్వడం తప్పు లేదండి, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ మీరు ఒక ఉదారంగా ఇస్తున్నట్టు మీకు మీరుగా ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి ఇస్తున్న దాని వలన సామాజికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ దాని ఇంపాక్ట్ పడుతోంది మళ్ళీ అదే ప్రజలు కదా, అది ఆలోచించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సార్ ఉదారంగా మాత్రం ఇవ్వటం లేదు, అర్హులకి మాత్రమే ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ధ్యేయం. కానీ మీరు ఈ మాట అన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను, అమ్మఒడి కోత. సరే మీరు ఇక అదే వాదంతో ఉంటారు కాబట్టి జస్ట్ మీకు ఒక హింట్ ఇస్తున్నా. ఇదివరకటి రోజుల్లో మీకు తెలుసు, పల్లె ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసేవాళ్ళు 30 నుంచి 70 రూపాయలు, తర్వాత కాలంలో 100 నుంచి 200 రూపాయలు. ఇప్పుడు ఏంటో తెలుసా, పొద్దున్న 4 గంటలు, సాయంత్రం పూట ఒక 2 గంటలు పనిచేస్తారు. పొద్దున్న కూల్ డ్రింక్ ఇప్పించాలి, టెంట్ వేసి పెట్టాలా, ఈ స్టేజ్ అదేమంటే, లేకపోతే మాకు గవర్నమెంట్ వస్తున్నాయి పో అంటున్నారు. అక్కడ చాలా చోట్ల వ్యవసాయ పరంగా కూలీలు దొరక్క పంట పండించడం మానేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్న క్రాప్ హాలిడే వేరే యాంగిల్ కాదు, అది కూలీల డబ్బులు పెరిగిపోయినాయి, కూలీ ఖర్చు పెరిగిపోయింది. అది మీరు ఇచ్చిన సంక్షేమాల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్. తిండి ఎక్కువైతే కూడా సైడ్ ఎఫెక్ట్ కాదు. ఇది 1989 అప్పటి నుంచి స్టార్ట్ అయింది. విలేజెస్ లో ఈ కూలీకి వెళ్ళేటువంటిది తగ్గిపోవటం బిగిన్ అయింది. నేను అప్పుడే తగ్గిపోవటం బిగిన్ అయిపోయింది. ఎప్పుడైతే ఉద్యోగస్తులు నెక్స్ట్ మీరు దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఇంకొకటి, ఇవాళ తర్వాత వ్యవసాయం చేయడానికి చాలా మంది మార్చేశారు, అది సమస్య. ఒక్క నిమిషం, అవును సార్, ఒక్క సెకండ్ సార్. ఇవాళ రోజున ఇంకొకటి కూడా ఏంటంటే, మీకు కౌలు రైతులు అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే, నాకు 100 ఎకరం 10 ఎకరం 50 ఎకరం ఉంటుంది, అది నేను వ్యవసాయం చేయను, లేదంటే ఎవరికో ఇచ్చేసేసి నేను ఎక్కడో కూర్చుని వ్యాపారాలు చేసుకుంటాను. ఈ రకమైనటువంటి సిస్టమ్ కూడా నెంబర్ 2. నెంబర్ 3, ఇవాళ వ్యవసాయము అనేటువంటి దానికి మీకు కూలీ దొరకలేదు, లేకపోతే ఇల్లు కట్టడానికి కూలీ దొరకలేదు అనేటువంటి దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలంటే, ఏ ప్రభుత్వాలు పనిచేసినా ఏం చేసినా, ఆంధ్రప్రదేశ్ లో పెరిగినంతటి డబ్బు, కమర్షియల్ సంపదలు ఇవి మిగతా రాష్ట్రాల్లో లేవు, మీకు ఈ రోజుకి లేదు. మీరు ఇవాటి రోజున ఉత్తరప్రదేశ్ పోతే, రాయబరేలీ నుంచి మీరు ఇటు వస్తుంటే టీ తాగడానికి రోడ్డు మీద ఆగాలి. అది అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి స్టేట్స్ ఇప్పుడు నేను మాట్లాడలేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి స్టేట్స్ లో ఆ రకంగా ఉండేది. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చెప్పని ఆయన చెప్పని ఎన్నికల ఖర్చు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత దేశంలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఎక్కడా లేదు. డైవర్ట్ అయిపోతున్నాం అసలు పాయింట్ నుంచి డివియేట్ అవుతున్నాం. ఒక్క నిమిషం చెప్పండి సార్, ఒక్క సెకండ్. అందుకే నేను ఏం చెప్తున్నానంటే సార్, ఆంధ్రప్రదేశ్ లో మీకు ఇప్పుడు కాదు, దరిదాపు 10-15 సంవత్సరాల నుంచి మీకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో, రియల్ ఎస్టేట్ లో, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిల్లో ఆల్మోస్ట్ మనకి ఎక్కడో ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళే తప్ప మన రాష్ట్రంలో లేదు. అందుకనే ఈ మరేగా మన ఇది ఉంది కదా, దాన్ని అనుసంధానం చేయండి వ్యవసాయానికి కూడా అడుగుతున్నారు. అది పక్కన పెట్టేయండి. ఇవాళ మా గురించి చెప్తాను. అసలు యాక్చువల్గా మేం కదా ఇవాళ ఇది ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయి. వాళ్ళందరిలో అక్కడ అవినీతి లేదు. ఇవాళ మేము అడుగుతున్నటువంటిది ఒకటి, సంక్షేమ పథకాలు మేము తీసేస్తాము, మేము ఇవ్వము, ఇంతమందికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని పార్టీలు చెప్పమనంటే, ఆంజనేయ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇది రాజకీయ పార్టీలు మేము చెప్పము అంటారు. మళ్ళీ ఒక పక్కన ఏమన్నా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పేదరికం తగ్గిపోయింది అని చెప్తారు. ఇదే నేను చెప్తుంటే ఎట్లా తేడా? ఇటువంటి వాటికి డైవర్ట్ కావద్దు. ఒక్క నిమిషం ప్లీజ్. ఇక టైం పరిమితంగా ఉంది. అందే సత్యం గారితో కూడా మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు సార్ ఒక్క 10 నిమిషాలు, 2 నిమిషాల్లో మీ ముందుకు వస్తానండి. సత్యం గారు, మీరే ఈ 3 అంతా విన్నారు కాబట్టి డీటెయిల్డ్గా చెప్పాల్సింది మీరే, ఏంటి మంచి చెడు అన్నటువంటిది. అందే సత్యం గారు ఏమంటారు? సాయి గారు, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్ గా మేము సంక్షేమం తగ్గిస్తామని చెప్పలేరు. ఎందుకంటే వాటికి ఓటర్లకు లింక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ధైర్యం చేసి ఏ రాజకీయ పార్టీ చెప్పలేకపోతున్నారు. కానీ వాస్తవానికి ఇప్పటి వరకు జరిగితే మేము ఎక్కువ సంక్షేమం చేస్తాం, మేము తక్కువ సంక్షేమం చేస్తాం అని చెప్పొచ్చు. కానీ భవిష్యత్తులో ఎవరైనా ఆ బడ్జెట్కి లోబడి సంక్షేమం చేయాల్సిందే. ప్రియారిటీస్ మారచ్చు, కానీ సంక్షేమం మాత్రం ఒకళ్ళు ఎక్కువ చేసే కెపాసిటీ, ఒకళ్ళకి తక్కువ చేసే కెపాసిటీ అనేది ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం
కార్పొరేషన్లకు తెచ్చే రుణాలు కూడా FRBM కింద తీసుకొస్తున్నాం అని చెప్పేసి డిక్లేర్ చేసింది. ఇవాళ రాష్ట్రాలకు రుణాలు తెచ్చుకున్నటువంటి అవకాశాన్ని ఇబ్బడి ముబ్బడిగా తెచ్చుకున్నటువంటి అవకాశాన్ని లేకుండా చేసింది. కాబట్టి ఇవాళ మీరు బడ్జెట్ చూడండి, ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం 10% చొప్పున బడ్జెట్ పరిమాణం పెరుగుతూ వచ్చింది. ది వాల్యూ ఆఫ్ బడ్జెట్ 10% ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అంటే గత సంవత్సరం 2 లక్షల కోట్లు ఉంటే ఈ సంవత్సరం 2,10,000 కోట్లు, 2,20,000 కోట్లు. గత సంవత్సరం 2,20,000 కోట్లు అంటే దానికి 10%, మరి 2,40,000. ఇట్లా 10% బడ్జెట్ పరిణామం పెంచుకుంటూ బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు ఇప్పటి వరకు. మిగతా ఖర్చు కార్పొరేషన్ రుణాలు చేసుకొచ్చి ఖర్చు పెట్టి కొన్ని సంక్షేమ ఖర్చు కొన్ని రాష్ట్రాలు ఎక్కువ, కొన్ని రాష్ట్రాలు తక్కువ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిన తర్వాత కార్పొరేషన్ రుణాలు కూడా మేము FRBM లెక్కిస్తామని తెచ్చిన తర్వాత ఇక ఎవరిష్టం వచ్చేట్టు వాళ్ళు అప్పులు తెచ్చి ఎవరిష్టం వచ్చేట్టు వాళ్ళు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఇక రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఆప్షన్ ఏమిటంటే, ఇప్పుడు జగన్ ఒక పథకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే రేపొచ్చే గవర్నమెంట్ మరొక పథకానికి ఎక్కువ డైవర్ట్ చేసి ఖర్చు పెడతాం అంటాం తప్ప, ప్రియారిటీస్ మారటం తప్ప ఎక్కువ ఖర్చు పెట్టడం తక్కువ ఖర్చు పెట్టడం అనేటువంటి అవకాశం లేదు. రాష్ట్ర రెవెన్యూ పార్టీలు మారినంత ఏమిటంటే మీ ఆడియో మిస్ అవుతుందండి, మీ ఆడియో మ్యూట్ లో పడింది సార్. సత్యం గారు ఒక్కసారి కాల్ వచ్చిందండి, కాల్ వచ్చి కట్ అయ్యి. చెప్పండి. అయితే అట్లాగే ఇవాళ అటువంటి పరిస్థితి ఇవాళ ఫ్యూచర్ లో ఉండదు. అంటే రాజకీయ పార్టీలు మారితే రెవెన్యూ మారదు, రాజకీయ ముఖ్యమంత్రులు మారితే అప్పులు ఎక్కువ తెచ్చుకోవటం తక్కువ తెచ్చుకోవటం అనేటువంటి స్కోప్ కూడా డిసపియర్ అయిపోతుంది. బడ్జెట్ లో రాష్ట్ర బడ్జెట్ లో 3.5% FRBM కి అవకాశం ఇచ్చిందంటే ఈ అవకాశాన్ని ఇంకా ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి 42,000 కోట్లు 45,000 కోట్లు అప్పు తెచ్చుకుంటే ఎవరైనా ఇదే ఖర్చు పెట్టాలి. బడ్జెట్ ఉండేటువంటి శాఖల్లో ప్రియారిటీస్ మారితే ప్రియారిటీ ప్రకారం ఒక ముఖ్యమంత్రి విద్యారంగానికి ఎక్కువ పెడితే ఒక ముఖ్యమంత్రి వైద్య రంగానికి ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకొక ముఖ్యమంత్రి వ్యవసాయానికి ఖర్చు పెట్టి ఇందులో కట్ చేసి అందులో కట్ చేసి ఇట్లా మార్చాల్సింది తప్ప ఆ స్కోప్ పోయింది. రెండోది, ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇప్పటికే అది చంద్రబాబు నాయుడు ప్రాథమిక కారణం కావచ్చు, జగన్ ద్వితీయ కారణం కావచ్చు. ఇవాళ GSDPలో అప్పుల శాతం 36% టచ్ అవుతుంది. 36% టచ్ అయిన తర్వాత అత్యధికంగా అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో పంజాబ్, రాజస్థాను, మహారాష్ట్ర, రాజస్థాను, బీహారు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి అగ్ర రాష్ట్రాలు 7-8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అప్పులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో. కానీ FRBM చట్టానికి రికమెండ్ చేసినటువంటి NK సింగ్ కమిటీ FRBM అమలుకు వేసినటువంటి కమిటీ ఏమి రికమెండ్ చేసిందంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా GSDPలో 20% కన్నా అప్పులు ఎక్కువ ఉండడానికి వీల్లేదు, కేంద్రం అయితే 38% ఎక్కువ ఉండడానికి వీల్లేదని రికమెండ్ చేసింది. ఇవాళ 20% దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాలు 3-4 ఉన్నాయి, గుజరాత్, మహారాష్ట్ర ఇటువంటి. తర్వాత తెలంగాణ కూడా 25% అప్పుల శాతం ఉంది. కానీ 35% దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఏపీ కూడా ఉంది. కాబట్టి ఏపీకి మరింత అప్పులు చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రెవెన్యూ, రాష్ట్ర బడ్జెట్, అప్పులు ఈ కాంపోనెంట్లనే సంక్షేమానికి ఖర్చు చేయాలి తప్ప ఇంకోటి లేదు. మూడోది, ఇంకో అంశం ఏంటంటే సంక్షేమానికి సంబంధించి ఏపీ ఇవాళ పంజాబ్ లో ముఖ్యమంత్రి అధికారం రాగానే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మన GSDPలో అప్పుల శాతం 52% ఉంది, విచ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ఇండియా. కాబట్టి దీన్ని ఎట్ట తగ్గించాలి, అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో మనం నిర్ణయించాలనేటువంటి దుస్థితి ఇవాళ పంజాబ్ లో వచ్చింది. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే అఖిలపక్షం కూర్చొని ఎంత అప్పులు చేద్దాం, ఈ అప్పుల శాతాన్ని ఎట్ట తగ్గిద్దాం అని చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి సమీప భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకున్నటువంటి స్థితి రాబోతుంది. కాబట్టి ఇవాళ మేము సంక్షేమం చేస్తాం అనేటువంటిది ఎక్కువ చేస్తాం తక్కువ చేస్తాం అనేటువంటి స్కోప్ లేదు. ఇది ఒక అంశం. తర్వాత రెండోది ఏమిటంటే, ఇవాళ రేషన్ కార్డుల విషయానికి వస్తే లేదా ఇతర విషయానికి వస్తే ఆంజనేయ రెడ్డి గారు చెప్పినటువంటి దాంతో నేను లెక్కలు విభేదిస్తున్నా. ఏది IMF గతంలో 22% నుంచి 12% తగ్గింది దేశంలో అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మధ్య IMF కానీ, ఇంటర్నేషనల్ బ్యాంక్ IBRD కానీ, లేదా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్ని కూడా ఏం చేసిందంటే, నరేంద్ర మోడీతో సంబంధం లేదు. నీతి ఆయోగ్ 21% పేదరికం ఉంది,
37% హైయెస్ట్ ఇన్ బీహారు, ఆ లోయెస్ట్ ఇన్ కేరళ 0.7% ఉంది. యావరేజ్ 21% ఇండియా మొత్తం పేదరికం ఉంది. 2 సంవత్సరాల కరోనా పరిస్థితుల వల్ల గత 70 ఏళ్ల నుంచి ఒక 50-60 పథకాలు పేదరిక నిర్మూలన పథకాల ద్వారా పేదరికం రేఖ నుంచి పైకి తెచ్చిన కుటుంబాలన్నీ కూడా ఈ కరోనా వల్ల మరల పేదరికంలో పడిపోయినాయి. మరొక 10% పేదరికం పెరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఒక డికేడు ముమ్మరంగా కృషి చేస్తేనే పేదరికం తగ్గే అవకాశం ఉంది తప్ప లేకపోతే అది 30%, 40% కరోనా వల్ల చేరుకునే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అలర్ట్ గా ఉండాలని చెప్పింది పేదరికం విషయంలో. తర్వాత పేదరికం కానీ జిఎస్టిపిలు కానీ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫండ్, ఇట్స్ ఏ ఫ్లో. రోజు మారుతూ ఉంటాయి, పేదరికం మారుతుంది, ఖర్చు మారుతుంది. ఇది ఒక అంశం. మూడవది, మీరు వ్యవసాయ కూలీలు అన్నారు. భారతదేశంలో మొత్తంలో కూడా వ్యవసాయ కూలీలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 42% గ్రామీణ కుటుంబాల్లో 42% కుటుంబాలు వ్యవసాయ కూలీ కుటుంబాలు ఉన్నాయి. నేను నా పిహెచ్డి అంతా అగ్రికల్చర్ సెక్టర్, అగ్రికల్చర్ లేబర్ మీదే ఉంది. కాబట్టి 42% కుటుంబాలు, రూరల్ కుటుంబాల్లో 42% కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఉంటే కూలీలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ దొరకాలి. కానీ తక్కువ శాతం ఉన్నటువంటి ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి మనం కూలీలు తెచ్చుకుంటున్నాం. అంటే చివరికి అగ్రికల్చర్ ఆపరేషన్స్ కూడా కూలీల షార్టేజ్ ఏర్పడింది. దీనికి కారణం నార్త్ తో పోలిస్తే సౌత్ లో కేరళ, తర్వాత తమిళనాడు, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా చదువుకుంటున్నటువంటి శాతం గత డికేడ్ వరగా ఎక్కువ శాతం పెరుగుతూ వచ్చింది. ఇవాళ అది అన్నిటి మీద ఉంది, అన్ని అభివృద్ధుల మీద ఉంది. మళ్ళా వాటిలలో పోను, అది ఒక అర్ధగంట పడుతుంది హ్యూమన్ రిసోర్స్ మీద, అటు పోను. కానీ చదువుకుంటున్నటువంటి కుటుంబాల శాతం, చదువుకునే వాళ్ళ సంఖ్య శాతం పెరుగుతూ ఉంటే వాళ్ళు వ్యవసాయ కూలీ చేయడానికి ఇష్టపడట్లేదు, ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు షిఫ్ట్ అవుతున్నారు. ఏపీలో షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు. ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీలో కానీ సర్వీస్ సెక్టర్ లో ఏపీలు లేకపోతే తెలంగాణకు షిఫ్ట్ అవుతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో 5 లక్షల మంది కంప్యూటర్ కానీ ఇతర జాబులకు ప్రిపేర్ అవుతే అందులో 40%, 50% ఏపీ విద్యార్థులు ఉన్నారు. అంటే ఇతర ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఢిల్లీ అయినా, పూణే అయినా, బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా ఇట్లా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కు ఇష్టపడుతున్నారు. తర్వాత గతంలో ఉన్నటువంటి 42% కుటుంబాల్లో కూడా దళిత కుటుంబాల్లో, గిరిజన కుటుంబాల్లో, తర్వాత వెనకబడిన బీసీ కుటుంబాల నుంచి వచ్చారు ఈ కూలీలు. ఇవాళ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన తర్వాత పిల్లలు ఎవరు కూలీకి చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. కాబట్టి ఉన్నది ఎవరు? తల్లిదండ్రులే. తల్లిదండ్రులకు కూలీ చేసేటువంటి వయసు కూడా క్రాస్ అవుతా ఉంది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి వ్యవసాయ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, ఉపాధి హామీ పథకం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ కొంతుంది. తర్వాత ఇతర అనేక కారణాల వల్ల వాళ్ళ సోషల్ స్టేటస్, చదువుకున్న తర్వాత వాడు కోరుకుంటున్న సోషల్ స్టేటస్ కూడా కోరుకుంటున్నాడు, కూలీ కోరుకోవట్లే. స్టేటస్ ఉన్నటువంటి పని చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి వీటన్నిటి కారణాల వల్ల వీళ్ళ కూలీల కొరత వచ్చింది. ఈ కూలీలు చేసే కూలీల యొక్క పరిస్థితి కూడా ఇంప్రూవ్ కాకపోవడానికి కారణం, మనం బడ్జెట్ 10% పెంచుతూ ఉంటే ఇవాళ ద్రవ్యోల్బణం 7.79. మొన్ననైతే పోయిన నెల ఒక వీక్ 8% ద్రవ్యోల్బణం ఉంది. అంటే పెరుగుతున్న ఆదాయం పెరుగుతున్న ధరల్లో డిజపియర్ అయిపోతుంది. అంటే జీరో లెవెల్కి వస్తుంది. ఈ జీరో లెవెల్కి రావడం వల్ల ఎదుగుబడులేనటువంటి జీవితాలతోటి ఇవాళ పేదరికం స్థాయి అదే విధంగా కంటిన్యూ అవుతుంది. కాబట్టి వ్యవసాయ కూలీలకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు జరిపినా, ఎన్ని ఇళ్లలో తీసుకుపోయి ఇవాళ జగన్ రిక్షా మీద, ఆటోల మీద తీసుకుపోయి ఇళ్లలో అమలు జరుపుతున్నాడు. అది సౌకర్యమే, కానీ వాల్యూమ్ ఆఫ్ వెల్ఫేర్ మాత్రం ఇంక్రీజ్ కాదు. ఇంటికి పోయితే సౌకర్యమే. కానీ ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో డైకాటమీ ఉంది. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది అనేటువంటిది అభివృద్ధికి సూచిక. వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఉత్పత్తి, అగ్రికల్చర్ సర్ప్లస్ ఎంత రీఇన్వెస్ట్ చేశారు? వ్యవసాయం మీద ఇండస్ట్రియల్ రీఇన్వెస్ట్ చేస్తుర్రా, రియల్ ఎస్టేట్ లో రీఇన్వెస్ట్ చేస్తుర్రా? రియల్ ఎస్టేట్ లో రీఇన్వెస్ట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ కు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటుంది. ఇంతకుముందు మన వాళ్ళు అన్నట్టు బొడగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అకస్మాత్తుగా 1,00,000 కోట్ల రెవెన్యూ అదనంగా వచ్చింది రియల్ ఎస్టేట్ సక్సెస్ కావడంతో. అది పడిపోవడం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అది పడిపోవడంతో ఫీజు రియంబర్స్ లేకపోయారు, మిగతా ఏవి అమలు చేయలేకపోయారు. కానీ ఆ 2 సంవత్సరానికి 50,000 కోట్ల చొప్పున అకస్మాత్తు అయినటువంటి ఇప్పుడు అన్నటువంటి బబుల్ లాంటి ఇన్కమ్ స్టేట్ గవర్నమెంట్ కు రెవెన్యూ వచ్చింది. ఆ తర్వాత గవర్నమెంట్స్ కు రాలేదు. ఇప్పుడు అది ఒక సోర్సు.
అంతే, అదొక సోర్సు. అది బబుల్ క్రియేట్ చేయలేకపోతుంది రియల్ ఎస్టేట్. కాబట్టి ఇప్పుడున్నటువంటి లిమిటేషన్స్ లో ఇవాళ మన టాపిక్ ఇప్పుడు చర్చ సంక్షేమం కాబట్టి ఈ సంక్షేమం అనేటువంటిది ఇవాళ ఖచ్చితంగా అవసరం. ఏ రాజకీయ పార్టీకి అవసరం. ఎందుకు అవసరం అంటే ప్రపంచీకరణ వచ్చిన తర్వాత మార్కెట్ మీద బతకాల్సి వస్తుంది. గవర్నమెంట్ ప్రొటెక్షన్స్ రోజు తగ్గించుకోవాల్సి వస్తుంది. పబ్లిక్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, గవర్నమెంట్ ప్రొటెక్షన్స్ తగ్గిపోతున్నాయి. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ మీద ప్రెజర్స్ ఎక్కువ ఉన్నాయి. అన్ని స్టేట్ గవర్నమెంట్స్ మీద ఎందుకు ప్రెజర్ ఎక్కువ ఉంది అంటే ప్రజల కోసం చేయాల్సిన ఖర్చు కేంద్ర ప్రభుత్వానికి 38% ఉంటే అన్ని రాష్ట్రాలకు కలిపి 62%. ఆదాయం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి 63% పోతే అన్ని రాష్ట్రాలకు కలిపి వచ్చే ఆదాయం 37% ఉంటుంది. అంటే ఖర్చు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఎక్కువ ఉంది, ఆదాయం కేంద్రం చేతిలో పోతుంది. ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా అప్పులు చేయాలి, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెదర్ ఇట్ ఈస్ బీజేపీ ఆర్ సిపిఎం ఆర్ టిఆర్ఎస్ ఎనీ పార్టీ ఆర్ జగన్ పార్టీ. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాల యొక్క స్వయం పోషకం పెరగాలంటే ఖచ్చితంగా గతంలో సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ లాగా ఆర్థిక అధికారుల విభజన జరగాలి, కేంద్రం కూడా గుర్తించాలి, రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే కేంద్రం అభివృద్ధి చెందుతున్నటువంటి దాన్ని పరిగణలో తీసుకోవాలి. ఆ విధమైనటువంటి మార్పులు వస్తే అప్పుడు రాష్ట్రాలు ఇంకొంత సంక్షేమం పెంచే అవకాశం ఉంది, ఇంకొంత స్వయం పోషకంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. రోజుకు వనరులు, అది కాంగ్రెస్ బీజేపీ ఇంకోట, వనరుల కేంద్రీకరణ పెరుగుతూ ఉంటే రాష్ట్రాల మీద ఒత్తిడి పెరిగి ఈ సంక్షేమం అంతా కూడా పేరుకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకోటి కూడా అనర్లకు వైట్ కార్డ్స్ ఇస్తే దుర్వినియోగం అవుతున్నాయి. ఏం దుర్వినియోగం అవుతున్నాయి? ఒక ఎగ్జాంపుల్, రూపాయి కిలో బియ్యం పథకం ఉంది. 5 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులు వైట్ కార్డు ఉన్నా బియ్యం తీసుకోవట్లేదు, వాళ్ళ పొలంలో పడినటువంటి బియ్యాన్ని వాడుతున్నారు. ఈ బియ్యం అంతా డీలర్ల దగ్గర నుంచి ఎవరు మిల్లర్లు రీసైకిల్ చేసుకుని అమ్ముకుంటున్నారు. అంటే ₹1 కేజీ బియ్యం కొనుక్కొని అవతల ₹20, ₹25 అమ్ముకుంటున్నారు. ఈ రీసైక్లింగ్ చేయటం వల్ల స్టేట్ కు నష్టం జరుగుతుంది, వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ అదనపు ఎక్స్పెండిచర్ పడుతుంది, కింద స్థానంలో వెల్ఫేర్ పెరగట్లేదు. కాబట్టి అందరికి రేషన్ కార్డులు ఉండటం వల్ల ఓట్ల రీత్యా చూస్తున్నారు తప్ప ఈ విధమైనటువంటి ఒక రివర్స్ ఇంపాక్ట్ ఉంటా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అనర్లకు ఇస్తే ఇటువంటివన్నీ కూడా తర్వాత రెండోది సంఖ్య ఎప్పుడైతే అయిందో మన టార్గెట్ గ్రూపు ఇప్పుడు నీతి ఆయోగ్ 21% అనుకున్న స్ట్రిక్ట్ గా ఇంకో 7-8% కలుపుకుంటే 30% ఉంటే ఈ 30% పేదలకు రావాల్సినటువంటి సంక్షేమంలో డైల్యూషన్ ఏర్పడుతుంది. అందరికి వైట్ రేషన్ కార్డు ఇచ్చారు, అందరికి ఆరోగ్యశ్రీ అమలు జరపాలంటే అసలు పేదలకు కావాల్సిందంటే అందట్లే ఆరోగ్యం. కాబట్టి ఎప్పుడైతే డైల్యూషన్ వచ్చిందో వీళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితి అంటే ఆరోగ్యశ్రీ అనుకోండి, లేదా వైట్ కార్డు అనుకోండి, ఇవన్నీ కూడా అనర్హులకు ఇస్తే అది పేదల మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ వలన. తర్వాత అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ రాష్ట్రాల మీద ఉంది. కాబట్టి వాళ్ళ పంజాబ్ లెక్క అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక అవగాహనకు రావాల్సినటువంటి భవిష్యత్తులో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సంక్షేమం అనేటువంటిది కేవలం దాన్ని ఓట్ల దృశ్యాలు లింక్ పెట్టకుండా ఇన్ని రకాలు ఉన్నాయి. తర్వాత మరొక అంశం ఏమన్నారంటే మన వాళ్ళు సంక్షేమమైన ఓట్లు వస్తాయా రావన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాజ్. సంక్షేమం చూసే ఓట్లు వేయట్లేదు, రాజకీయాలు చూస్తున్నారు, ముఖ్యమంత్రుల నిజాయితీ చూస్తున్నారు, రాజకీయాల పార్టీల పొందిక చూస్తున్నారు. ఎలక్షన్లో పెట్టి ఇంతకుముందు మన మిత్రులు అన్నారు బాగా ఖర్చు అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో అనేది, అది నిజం. డబ్బులకి ఈల్డ్ అవుతున్నారు, మందుకి ఈల్డ్ అవుతున్నారు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక 60 ఫ్యాక్టర్స్ ఉంటే అందులో ఒక ఫ్యాక్టర్ సంక్షేమ కార్యక్రమం అనేది ఒక ఫ్యాక్టర్, ఓటింగ్ రాబట్టుకోవటంలో ఒక ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. కాబట్టి రుణాలు రద్దు చేస్తామన్న గెలవని ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇతర మొత్తం వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామన్న గెలవని ముఖ్యమంత్రులు ఉన్నారు, 10,000 ఇస్తామన్న ఇటువంటి అనేకమైనటువంటి ఎలక్షన్ల ముందర మొన్న మన ఉస్నాబాద్ లో దళిత బంధు 10 లక్షలు ఇస్తామన్నారు. అక్కడ క్యాండిడేట్ ఓడిపోలే, టిఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోయాడుగా, 10 లక్షలు ఇస్తామన్నా ఓడిపోయారుగా, దళితులు ఓట్లు ఎక్కువ అని చెప్పేసి. కాబట్టి ఇవాళ ఆ పొందిక అంటే ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో ఆ 6-7 కారణాల పొందికలో ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏది తక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది ఆ వాటి ఎలక్షన్ల యొక్క ట్రెండ్ 2 నెలలు 3 నెలల ముందు వచ్చేటువంటి మార్పులు బట్టి ఉంటుంది తప్ప సంక్షేమమే గెలిపిస్తుంది అనుకొని జగన్ అనుకోవటం పొరపాటు. సంక్షేమం మేము రద్దు చేయమంటే ఓట్లు వస్తాయని చెప్పేసి మిగతా పార్టీ అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇది చాలా ఫ్యాక్టర్స్. ఇవాళ ఇంకోటి కూడా ఇవాళ ఎడ్యుకేషన్ పెరుగుతా ఉంటే ఓటర్లలో ఎన్లైట్మెంట్ వస్తుంది, గుర్తిస్తా ఉన్నారు. ఇది గుర్తిస్తా ఉంటే మనకు సారా పోస్తే రేపు ఇవి ఇంకెక్కువ సంపాదిస్తాడు అనుకునే జనం ఉన్నారు. నేను మొన్న హైదరాబాద్ లో ఒక పని మనిషిని అడిగా,
ఓటింగ్కి పోయావు కదమ్మా ఎంపీటీసీ ఎన్నికలకు ఎవరికి వేసావని అడిగా. అడిగితే ఒకళ్ళు 4 ఏళ్ళు ఇచ్చిన ఆయన గారు, ఒకళ్ళు 3 ఏళ్ళు ఇచ్చారు, ఒకళ్ళు 2 ఏళ్ళు ఇచ్చారు. 2 ఏళ్ళు ఇచ్చిన ఆయనకే వేసిన అన్నారు. ఎందుకు నువ్వు తక్కువ ఇచ్చిన ఆయనకి వేసినావు? పాపం ఆయనకున్న 2 ఎకరాలు అమ్మి ఇచ్చిండు అన్న. పాపం ఆయనకి ఇచ్చిన ఉన్న 2 ఎకరాలు అమ్మి 2 ఏళ్ళు ఇచ్చిండు అన్న. ఆయనకి ఏం లేకుండా పోయింది అన్నది. అంటే చదువు రాని ఓటర్ కూడా అంత విద్యతో ఆలోచిస్తుందంటే ఇవాళ చైతన్యం, చదువు అంటే ఒక చైతన్యం అంటే చదువు అంటే డిగ్రీ కాదు, చైతన్య స్థాయి ఎక్కువ ఉంటే ఇవేవి పనిచేయట్లేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే ఇవాళ ఏపీ రాష్ట్ర భవిష్యత్తు ఒక్క సంక్షేమం దృష్ట్యానే ఆలోచించొద్దు, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాయి. రైట్, మంచి పాయింట్. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఇక సంక్షేమ పథకాలు పక్కన పెడితే మరొక అంశం ద్రౌపది ముర్ము రేపు రాబోతున్నారు. అయితే ద్రౌపది ముర్ముని మేము పిలవలేదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పిలవలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వెంటపడి వచ్చి ఫోటోలు దిగిందని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ. అదే సందర్భంలో రేపు రాబోతున్నటువంటి ద్రౌపది ముర్ము కలవబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల్ని. ఏం జరుగుతోంది అసలు ఇక్కడ? ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు? నిన్న సత్య గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మేము పిలవలేదు, అసలు వైసీపీ వాళ్ళు ఎగబడి వచ్చారు, ఫోటోలు తీపించుకుంటున్నారు మా వెనకాల పడి అని చెప్పి. కానీ ఆవిడ చివరికి ఎక్కడికి వచ్చి కానీ, లేదా మొన్న అక్కడ ప్రపోజర్ నేమ్స్లో కూడా మీ వైసీపీ వాళ్ళని సంతకాలు బీజేపీతో కలిసి పెట్టారు. ఎందుకని ఆ విధమైనటువంటి స్టేట్మెంట్? సాయి గారు, రాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలనుకోవడం ఏదైతే ఉందో అందరం కూడా దాన్ని ఆహ్వానించాలా. రాష్ట్రపతి ఒక రాజ్యం కాన్స్టిట్యూషనల్ హెడ్ అవుతారు కాబట్టి వీటిల్లో రాజకీయాలు పెద్దగా పాటించకుండా అందరూ కూడా రాజకీయ పాలన కూడా ఒకటిగా వచ్చి ఏకగ్రీవంగా ఎంపిక చేస్తుంటే బాగుండేదని రాజకీయ పార్టీల అభిప్రాయం. మన రాష్ట్రం నుంచి కూడా నీలం సంజయ్ రెడ్డి గారు ఒకసారి ఏకగ్రీవంగా కూడా ఎంపికయ్యారు. అయితే రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఈరోజు యూపీఏ అంతా ఒక అభ్యర్థిని పెడుతున్నారు. ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిని ఒక గిరిజన మహిళ, ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారి ఎన్నిక తప్పకుండా ఎన్నిక అవుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఉన్న ఈ ఎలక్ట్రల్ కాలేజీలో ఉండే మెజార్టీ చూసినప్పుడు ఒకటి స్పష్టంగా చెప్పగలను, ఈరోజు వైసీపీ మద్దతు ఇవ్వకపోయినప్పటికి కూడా ముర్ము గారికి తగిన మద్దతు ఉంది. ఆమె విజయ అవకాశాలు చెందే ఎలక్ట్రల్ కాలేజీలో ఆమెకు ఓటింగ్ శాతం కూడా అంతే ఉంది. కానీ ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక గిరిజన మహిళను, ఒక ఉన్నతమైన మహిళను ఈరోజు రాష్ట్రపతిగా నిలబెడుతున్నారు. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగానే ముందుకొచ్చి మేము మద్దతు ఇస్తా ఉన్నారు. అదే సమయంలో అది బీజేడీ కానివ్వండి, లేదా కర్ణాటకలో జేడీఎస్ కానివ్వండి, లేదా బిఎస్పీ కానివ్వండి. నిన్నటి రోజున చూసారు యూపీలో ములాయం సింగ్ యాదవ్ గారి బ్రదర్ కూడా ముందుకొచ్చి మేము కూడా మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. కొంతమంది స్వచ్ఛంగా ముందుకొచ్చి మద్దతు ఇచ్చారు, కొంతమందితో మాట్లాడుతున్నారు, మీరు అభ్యర్థికి మద్దతు ఇవ్వమని కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి ఎన్నికలు జరగాలని కోరుకున్నప్పటికీ కూడా ఈరోజు ఏది ఏమైనా ఎన్నిక అనివార్యమైంది. ద్రౌపది ముర్ము గారు మంచి ఆధిక్యతతోటి వారు రాష్ట్రపతిగా ఎన్నిక కావడంలో ఎటువంటి పాయింట్ మీరు తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు. నేను అంటోంది, ఇవాళ మీరు అందరినీ మామూలుగా ఇదివరకు కూడా అందరితో ఫోన్ చేసి అడిగేవాళ్ళు, ఈ దఫా వైసీపీ వాళ్ళని వెంట పెట్టుకెళ్లారు. సరే, మీ స్టేట్మెంట్లోనేమో అబ్బాయి వాళ్ళే వెంటపడ్డారు అన్నట్టు ఏదో చెప్పుకొస్తున్నారు, అది జనాలు చూస్తే నవ్వుకుంటున్నారు. రెండవ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు ఒక సమన్వయ కమిటీ వేశారు రాజ్నాథ్ సింగ్ గారును నడ్డా గారితో. వాళ్ళు అందరితో ఒకసారి మాట్లాడి ఏకాభిప్రాయ సాధన అన్నారు. మిగతా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 0.65% ఓటు ఉంది. వాళ్ళతో ఫోన్ అన్నా చేయాలి, లేదంటే కనుక ఇప్పుడు తాజాగా ద్రౌపది ముర్ము గారు వస్తున్నప్పుడు వాళ్ళని కూడా చంద్రబాబు గారిని కలవమంటాము ఏదన్నా చెప్పాలి కదా. ఎందుకని అవాయిడ్ చేస్తున్నారు? రేపటి రోజున మరి మీరు చెప్పిన ఈ సమన్వయ కమిటీ రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారో లేదైతే నాకైతే సమాచారం లేదు. టీడీపీ పార్టీ కూడా వాళ్ళు అధికారికంగా ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే మీరు చెప్తే కదా, మీరు అడిగితే మీకు మద్దతు అనౌన్స్ చేస్తారేమో, మీరు అడగట్లేదు. ఈ లోపల దేశంలో వివిధ రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నారు మా వాళ్ళు.
మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడతారా లేదా, టీడీపీతో కూడా మాట్లాడతారా లేదా నాకైతే సమాచారం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక తమాషా ఎట్లుంటుందంటే రైతుల బిల్లుకి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ డిఫరెంట్ స్టాండ్ తీసుకున్నారు. అదే చాలా విషయాల్లో ఈ 2019 తర్వాత పార్లమెంట్ లో పెట్టిన బిల్లులకి తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. మా కేంద్ర నాయకత్వం కూడా ఎవరితో మాట్లాడుతున్నారో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో చూద్దాం. అంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పాజిటివ్ గా ముర్ము గారికి మద్దతు ఇస్తారని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఎందుకంటే ఈజ్ ఏ సీనియర్ లీడర్, ఆయన విజ్ఞత నాయకుడు. ఆయన సోమవీర్రాజు గారు ఎవరు కూడా మాట్లాడట్లేదు వాళ్ళని. నిన్నటిదాకా మీ మిత్రులే కదా, మరి అంతగా అవాయిడ్ చేయాల్సిన పని ఉందా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ సమయంలో ప్రధానమంత్రి గారు అందుబాటులో లేరు. ఆ తర్వాత మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడిన హిస్టరీ కూడా ఉంది. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎవరితో మాట్లాడతారో మనం వేచి చూద్దాం. ఈ రోజు ఈ రాష్ట్రపతి ఎన్నిక వస్తున్నారు ముర్ము గారు ఆంధ్రప్రదేశ్ కూడా. మరి ఎవరెవరిని కలుస్తారో ఏమిటో, వైసీపీ వారికి మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. కాబట్టి మనం వేచి చూద్దాం ఏం జరగబోతుందో. రైట్. చౌదరి గారు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ బీజేపీ అడిగితే నిర్ణయం తీసుకుంటుందా, అడగకపోయినా నిర్ణయం తీసుకుంటుందా, లేదా మీరు యూపీఏ నుండి బయటకు వచ్చినట్టు ఈ రోజు వరకు ప్రకటించలేదు, కాంగ్రెస్ కూటమితో క్రిందటిసారి కలిసి ప్రయాణం చేశారు, ఈ రోజు వరకు బీజేపీతో అయితే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని ప్రకటించారు, కాబట్టి ఇప్పుడు యూపీఏలో ఉన్నట్ట ఏమన్నా యశ్వంత్ సిన్హా గారికి మద్దతు ఇస్తారా? సార్ మంచి మొదట మీకు అనే సత్యం గారికి సంక్షేమం అనే అంశం పైన మంచి సబ్జెక్ట్ ప్రజలకు ముందు పెట్టారు సార్. మొత్తం మీ ఇద్దరికి ధన్యవాదాలు, అనే సత్యం గారి, సాయి గారికి. ఎందుకంటే సంక్షేమం పైన ప్రజలకు ఉన్నటువంటి చక్కటి క్లారిటీ ఇచ్చారు విత్ స్టాటిస్టిక్స్ తో. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సరే, ప్రజలు తర్వాత 2024లో అయితే ద్రౌపది ముర్ము గారు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి. సరే, ఆవిడ ఎన్నిక అనేది ఏకగ్రహం అయితే బాగుంటుందని అందరూ అనుకుంటారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా వన్ సైడ్ గా బీజేపీ పోతా ఉంది. ఇంకోటి ఏంటంటే బీజేపీకి ఇంకా ఏ పార్టీ మద్దతు అవసరం లేదనే విషయం కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టాటిస్టికల్ గా వాళ్ళకి రావాల్సిన ఓట్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఏకీకరణం చేసుకుని అంటే వాళ్ళు వన్ సైడ్ గా గెలిచే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి కానీ యూనివర్సల్ గా భారతీయ సాంప్రదాయం ఏంటంటే భారతదేశంలో రాష్ట్రపతి అనేది అందరినీ కలుపుకొని అన్ని రకాల సహకారాలతో చేయాలని ఒక నిర్ణయం ఉండేది. మరి అయితే బీజేపీ వాళ్ళు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అయితే మమ్మల్ని అయితే అడగలేదు. అడగకుండా మేము కూడా ఏ నిర్ణయం తీసుకోకూడదు కదా అని మేము కూడా మా పొలిట్ బ్యూరో వెయిట్ చేస్తా ఉంది. సరే, ఏం చేస్తారు? మీరు బయటకు వచ్చినట్టా లేదా సార్? యూపీఏలో ఉన్నారా, బయటకు వచ్చారా? సార్ మేము ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఏ కూటమిలోనూ లేము. తెలుగుదేశం పార్టీ ఏ కూటమికి మేము ఇప్పుడేమి మద్దతు ప్రస్తుతానికి కాదు. ఇప్పుడు ఇంత ముందే ఉన్న రాష్ట్ర ప్రయోజనాలు కాక వేరే ప్రయోజనాలు ఏమన్నా చూస్తారా ఏంటండి మీరు? బేసిక్ గా ఇదివరకు ఎన్డీఏలో భాగస్వామి, మీరు బయటకు వస్తున్నామని ప్రకటించారు సో కారణం వల్ల. యూపీఏలో చేరారు, రాహుల్ గాంధీని ప్రధానం చేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పుడు మీరు బయటకు వస్తే ఇదిగో ఈ కారణంతో మేము కాంగ్రెస్ నుండి విభేదించి బయటకు వచ్చాం, యూపీఏలో లేమనన్నా చెప్పాలి కదా. అలా చెప్పనప్పుడు మిమ్మల్ని వీళ్ళు ఎలా కలుపుకెళ్ళగలుగుతారు? మంచి మంచి ప్రశ్నే సార్. ఎందుకంటే యూపీఏలోని ఎన్డీఏలో రెండింటిలో లేవని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మేము మా కార్యక్రమాలకు తప్ప వేరే చేయదలుచుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడి అనుకుంటున్నాం. ఇంకోటి మీరు అన్నట్టు ముఖ్య అధికారికంగా ప్రకటిస్తే బాగుండేది కదా. అప్పుడు నవీన్ పట్నాయక్ అడిగినట్టు, జగన్ అడిగినట్టు మిమ్మల్ని కూడా అడుగుతారు కదా. అంటే ఖచ్చితంగా ఒక ఏ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చి అడిగి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి పైన పార్టీ కింద మీద పడదు. ఎందుకంటే చర్చలు జరుగుతున్నాయి సార్, ఎవరికి మద్దతు ఇవ్వాలనేది పైన పార్టీ నిర్ణయం ఫైనలైజ్ చేయాలనేది మేము వెయిట్ చేస్తున్నాం. మరి ముర్ము గారికి ఇస్తారా లేదంటే మద్దతు ఇస్తారని ఆశించచ్చా? లేదు సార్, లేదు సార్, ఇంకా పార్టీ డెసిషన్ తీసుకోలేదు. ఇంకా పార్టీ డెసిషన్ లేకుండా నేను కూడా మాట్లాడకూడదు. ఖచ్చితంగా పార్టీ నిర్ణయం అయిన తర్వాత నేను ప్రకటించాలి. ఎందుకంటే ముందే ఊహించి చెప్పేది ఏం కాదు సార్. ఎందుకంటే ఆల్రెడీ నేను అనడం ఏంటంటే మీకు సాయి గారు మీకు చెప్పిన పాయింట్ కూడా ఏంటంటే బీజేపీకి ఎవరి మద్దతు కూడా ఇంకా అవసరం లేదు సార్. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు స్టాటిస్టికల్ గా కరెక్ట్ గా ఉన్నారు, వాళ్ళ ఓటు సఫిషియెంట్ గా ఉన్నాయి. మీ ఓటు అయితే వేయాలి కదా, ప్రజాస్వామ్యంలో ఓట్లు లేకుండా ఉన్నాం కదా. ఖచ్చితంగా ఎలక్ట్రల్ కాలేజీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓటు వేస్తుందా, మద్దతు ఇస్తారా? అడిగితే లేదు సార్, ఆ నిర్ణయం ఏమి ఇంకా తీసుకోలేదు. తీసుకోకున్నంత వరకు నేనేం చెప్పలేదు. ఎందుకంటే పార్టీ నిర్ణయం ఇంకా దానిపైన క్లారిటీ లేదు సార్.
క్లారిటీ లేకుండా నేను యూపీఏ ఏమన్నా మీకు ఫోన్ చేసిందా? లేదు సార్, ఎస్ఎన్ సిన్హా మీతో ఏమన్నా అప్రోచ్ అయ్యారా? లేదు సార్, యూపీఏ ఎన్డీఏ అభ్యర్థులు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని సంప్రదించలేదు. మేము ఆలోచించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో టైం ఎందుకని ఈ పడుతుంది. పరిస్థితి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎవరికంటే పోనీ మీరు చెప్పినట్టు ద్రౌపది ముర్ముకి ఆల్రెడీ ఫుల్ మద్దతు ఉంది కాబట్టి ఇంకోటి వైసీపీతో వెళ్తుందేమో అన్నటువంటి కోణం. మరి వీళ్ళు కూడా పోవడం అన్నటువంటిది ఎందుకని అనుకుంటున్నారు? ఇద్దరికి మీరు కట్టకపోవడం ఫస్ట్ టైం కదా ఇది. అలే కరెక్టే సార్. మేమనుకుంటున్నాం అంటే బీజేపీ అనుకున్నంత స్టాటిస్టికల్ గా ఎందుకు ఉందంటే బీజేపీకి ఒక పక్క ఇంట్లో జనసేన ఒంట్లో వైసీపీ ఉంది కాబట్టి ఇందులో భయం లేదు. ఎందుకంటే ముందే వెళ్ళి లెటర్ కూడా ఇచ్చేస్తారు మద్దతు ఇస్తామని. సో మేము వాళ్ళు ఇస్తున్న మద్దతుకి తెలుగుదేశం పార్టీకి సంబంధం అనే పైన మేము ఇంకా తర్జన భజన రాజకీయ ఎత్తుగడ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము హోల్డ్ లో పెట్టాం. సో ఈ రోజు రేపు ఖచ్చితంగా నిర్ణయించి వచ్చిన తర్వాత నేను చెప్పగలను. ఇప్పుడైతే మేము ముందు చెప్పలేదు. ఖచ్చితంగా కదా, మీ దత్తపుత్రుడే కదా. మన భీమవరంలో కూడా ఒకటి ఇవాల్టి రోజున టీడీపీ పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు చక్రాలు బొంగరాలు తిప్పారు, ఇప్పుడు ఉంగరాలు పెట్టుకుని చిప్పు పెట్టుకుని తిరుగుతున్నారు. అందుకనే ఎవరు రావట్లా. శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, ఎన్డీఏ రాలేదు యూపీఏ లేదు. సరే ఎన్డీఏ యూపీఏలో లేనటువంటి శరద్ పవార్ ఫోన్ చేయలే, మన ఫ్రెండ్ మమతా బెనర్జీ గారు ఫోన్ చేయలే చంద్రబాబు గారికి. ఇవాళ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు గారు ఇందాక నిన్న జగన్ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ కావాలని. అది రెండు పాటు చేసుకున్నారు ఆయన. అందువల్లనే ఎవరు కూడా ఇంకా ఆయనతో మాట్లాడరు, ఆయన ఓట్ల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే నిన్న సత్యకుమార్ గారు మాట్లాడింది ఏం లేదు. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి ఒకే ఒక్క సెకండ్ సార్ ఆయన మాట్లాడింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాలు వాళ్ళ యొక్క ఇది. ఎందుకనంటే మనం ఆ రోజు నామినేషన్ అప్పుడు విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. రెండోది ఇప్పుడు ఆమె నిన్న ముర్ము గారు ఫోన్ చేసి చెప్పారు ఎవరికి, ముఖ్యమంత్రి గారికి నేను వస్తున్నాను అని చెప్పనని ఆమె కృతజ్ఞత తెలియజేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఎన్ని చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీ అయిపోయింది, దాని క్లోజ్. అందువల్ల చంద్రబాబు గారిని పట్టించుకోరు, ముట్టుకోరు. శర్మ గారు మీరు అలానే ఊహల్లో ఉన్నారు సార్. ఫైనల్ గా అందే సత్యం గారు దీన్ని ఎలా చూడాలి? రాష్ట్ర రాజకీయాల్లో ఎంట పడతారండి, పెరిగేదే లేదు, ఏమీ లేదు సార్. పెరగటం జరుగుతున్నాయండి, ఇది వాస్తవం. కాబట్టి చెప్పండి సత్యం గారు చెప్పండి. ఈ పరిస్థితుల్లో బీజేపీ వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడితే ఆ విధంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం బీజేపీకి లభిస్తుంది. ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏదో 1.5 తక్కువ ఉన్నందుకు ఖచ్చితంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజకీయ అవసరాల దృష్ట్యా వైసీపీ సపోర్ట్ చేయడానికి సిద్ధపడింది, రాష్ట్రపతి ఎన్నికల అవసరాల దృష్ట్యా బీజేపీ వాళ్ళని ఉపయోగించుకోవటానికి సిద్ధపడింది. కాబట్టి వైసీపీని సంప్రదించారు, వైసీపీ ఓట్లేస్తా ఉంది. కాబట్టి ఎంటబట్టం అనేది ఒట్టిదే, లేక మేము అడక్కుంటే వేస్తున్నాం అనేది ఒట్టిదే. కాబట్టి ఈ రెండు జరిగినాయి. తర్వాత మరి ఎందుకు దూరం కావట్లే తెలుగుదేశం కానీ లేకపోతే జనశక్తి కానీ ఎందుకు దూరం కావట్లే? రాష్ట్ర రాజకీయాల్లో రోజు బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుంది జగన్ ని. అంటే జగన్ మీద ఒత్తిడి సృష్టించిన జగన్ ని మద్దతు తీసుకునేందుకు వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. రేపు ప్రధానమంత్రి ఎన్నికల్లో కూడా ఇక్కడ వచ్చేటువంటి పార్లమెంట్ సీట్లు అవసరం కావచ్చు. తర్వాత రెండవది, నిజంగా జగన్ మీద తెలుగుదేశం అప్పర్ హ్యాండ్ సాధిస్తే అప్పుడు తెలుగుదేశం గురించి ఆలోచిస్తుంది. వాళ్ళకి తెలుసు తెలుగుదేశం జనశక్తి స్టిల్ ఇన్ డిఫెన్స్ అని. కాబట్టి అటువంటి వ్యూహాత్మకంగా ఇవాళ బీజేపీ వ్యవహరిస్తుంది. రెండవది, ఇంతకుముందు మన ఆంజనేయ రెడ్డి గారు అన్నారు ఏమనంటే ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం. అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటే ముందు సంప్రదింపులు జరగాలి. బీజేపీ అభ్యర్థిని పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా సమర్థించడం అంటే కష్టం. కాబట్టి అందరికి ఇష్టమైనటువంటి ఒక ఇంటలెక్చువల్ ఇవాళ గాంధీ మనవను ఉన్నాడు, రాజ్మోహన్ గాంధీ ఉన్నాడు. గతంలో బెంగాల్ గవర్నర్ లెఫ్ట్ ఫ్రంట్ నియమించుకున్న లెఫ్ట్ ఫ్రంట్ కు అనుకూలంగా వ్యవహరించలేదు. అది కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ అన్ని పార్టీలకు దూరంగా ఉండి న్యూట్రల్ గా వ్యవహరించిండు. అట్లనే అటువంటి వ్యక్తులు ఎవరైనా, ఒక్క రాజ్మోహన్ గాంధీ కాదు, అటువంటి వ్యక్తులు ఎవరైనా అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని ఒక 60 పేర్లు చర్చించి అందులో ఎవరైతే న్యూట్రల్ ఉండరనేది సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఏకగ్రీవం. అలా కాకుండా మనం ప్రతిపాదించే ఎదుటోళ్ళు ఆమోదిస్తామంటే అది సాధ్యం కాదు. ఒక బీజేపీ కాదు, రేపు బీజేపీ ప్రత్యక్ష ఉన్నప్పుడు ఇంకో పార్టీ ప్రతిపాదించడం కాదు. తర్వాత రెండవది, ఈ దేశాల మీద సమగ్ర అవగాహన ఉన్నటువంటి చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, న్యూట్రల్ ఉండేవాళ్ళు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే వాళ్ళు. అటువంటి వ్యక్తిని ఒకవేళ చర్చ పెడితే అప్పుడు ఏకగ్రీవం కావచ్చు. మరొక అంశం ఏంటంటే రెండవది,
ప్రతిపక్షాలు బీజేపీకి ఛాలెంజ్ ఎవరన్నా నెత్తిన కుంపట పెట్టుకుంటారా సార్? ప్రాక్టికల్ గా మాట్లాడండి. ఎవరన్నా నెత్తిన కుంపట పెట్టుకుంటారు? అదే సాయి గారు, అదే మరి ఇప్పుడు వ్యక్తిత్వం అనుకూలంగా లేదా రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇష్టపడదు. మీరు అన్నది నిజం. కాబట్టే ఇవాళ పోటీ జరుగుతుంది. సార్ కాదు సత్యం గారు దాకా చాలా చక్కగా మాట్లాడారు, కానీ ఒక్కటి మాత్రం కాదు ఏంటంటే ఇవాల్టి రోజున ముర్ము గారు లాంటి వాళ్ళని ముందే మాకు చెప్పినట్టుంటే నేను కూడా సపోర్ట్ చేశానని చెప్పని మమతా బెనర్జీ నెంబర్ 1. నెంబర్ 2, మీరు రాజ్యాంగం విధమైన భావం ఉంది మోడీ గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిలబట్టి మీరు చెప్పారు ఇందాక వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు, ఆయన ఎటువైపు ఉండే వ్యక్తి కూడా కదా. కాబట్టి ఆ చరిత్ర బీజేపీకే ఉంది, నేషనల్ వాళ్ళని తీసుకొచ్చింది. కానీ మీరు చెప్పినట్టుగా రాజమోహన్ గాంధీ గారిను లేదా బీజేపీని లేదా ఇంకా ఈ దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చే వాళ్ళు తీసుకొచ్చి సాయి గారు చెప్పినట్టు డైవర్ట్ అయిపోతుంది. సిద్ధాంతాల దగ్గరికి వెళ్తున్నాం, వదిలేసేయండి. రైట్ అవి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందే సత్యం గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఆంజనేయ రెడ్డి గారు, సుందరరామ శర్మ గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద రాష్ట్రంలో సందేహాలు, ఆ సందేహాలకి ఎవరి వాదన వాళ్ళది. అలాగే ఎనలిస్ట్ ఎక్స్పీరియన్స్తో చెప్పిన మాటలు ప్రజలే తేల్చుకోవాల్సి ఉన్నది, ఏది మంచి ఏది చెడు అన్నటువంటి. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరి కాసేపట్లో మేము ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్.